హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఎయిత్ క్లాస్ మ్యాథ్స్ ఫ్రెండ్స్, మరి ఎయిత్ క్లాస్ మీకు ఏపీ టిఎస్ కామన్ సిలబస్. ఎందుకంటే ఏపీ అయితే 3rd to 7th క్లాస్ వరకే చేంజ్ అయింది. సో ఎయిత్ క్లాస్ లో ఎటువంటి మార్పు లేదు కాబట్టి ప్రస్తుతం అయితే ఎయిత్ క్లాస్ యొక్క కంప్లీట్ సిలబస్ ఏపీ టిఎస్ ఇద్దరికి సేమ్. ఏపీ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకు, టిఎస్ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు మొత్తం ఎయిత్ క్లాస్ 100% సేమ్ గా ఉంటుంది. ఇద్దరు వినియోగించుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఎయిత్ క్లాస్ మ్యాథ్స్ లో సెకండ్ లెసన్ ఏకచరరాశిలో రేఖీయ సమీకరణాలు చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఖచ్చితంగా బిట్ టచ్ చేయడానికి అయితే పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో ఏకచరరాశిలో రేఖీయ సమీకరణాలు ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం అయితే కవర్ చేయడము జరిగింది. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము, మనం ఏపీని బేస్ చేసుకొని కంప్లీట్ ఎస్జిడి ప్యాకేజ్ రెఫరెన్స్ వీడియోస్ అందిస్తూ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరికైనా మన ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కి కాల్ మెసేజ్ చేయగలరు. మరి నా నెంబర్ 8341949272. కంప్లీట్ ఎస్జిడి ప్యాకేజ్ ఓన్లీ 800 రూపీస్ మాత్రమే. ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే లైక్ మ్యాథ్స్, సైకాలజీ, ఇలా ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే ఓన్లీ 200 రూపీసే. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. రెండు సంఖ్యల మొత్తము 29 మరియు ఒక సంఖ్య మరొక దానికంటే 5 ఎక్కువ అయిన ఆ సంఖ్యలు. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆ సంఖ్యలలో ఒక సంఖ్య అంటాడు. సో దీన్ని మనము ఆప్షన్స్ ద్వారా చేయొచ్చు, లేదా డైరెక్ట్ మెథడ్ ద్వారా కూడా చేయొచ్చు. మెథడ్ అబ్జర్వ్ చేస్తే రెండు సంఖ్యల మొత్తం ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్? ఇక్కడ 29 ఇచ్చాడు. ఒక సంఖ్య మరొక దానికంటే 5 ఎక్కువ అంటే ఒక సంఖ్య ఎంతైతే ఉంటుందో మరొక సంఖ్య ఎంత ఉంటుంది? ఆ సంఖ్య కన్నా 5 ఎక్కువ అని ఇచ్చాడు. సింపుల్ ప్రాసెస్. ఒక సంఖ్యను x అనుకున్నాము అనుకోండి, ఒక సంఖ్య x అనుకుంటే మరొక సంఖ్య ఏమవుతుంది? ఇక్కడ సంఖ్య ఎంతైతే ఉంటుందో దీనికన్నా 5 ఎక్కువ అని ఇచ్చాడు కాబట్టి ఒక సంఖ్యని x అనుకున్నా కాబట్టి దీనికన్నా ఎంత ఎక్కువ? 5 ఎక్కువ. ఒక సంఖ్య x అయితే ఇంకో సంఖ్య ఏమవుతుంది? x ప్లస్ 5 అవుతుంది. 5 ఎక్కువ అని ఇచ్చాడు కాబట్టి. నెక్స్ట్ కండిషన్ ఏమని ఇచ్చాడు? రెండు సంఖ్యల మొత్తం 29 అని ఇచ్చాడు కాబట్టి ఈ రెండు సంఖ్యల మొత్తం మనకి ఎంత రావాలి? 29 రావాలి. అంటే ఒక సంఖ్య ప్లస్ రెండవ సంఖ్య ఇజ్ ఈక్వల్ టు ఎంత ఫ్రెండ్స్? ఇక్కడ 29. సో దీన్ని సింప్లిఫై చేస్తే x ప్లస్ x ఎంత? 2x. ఈ ప్లస్ 5 సైడ్ వస్తే -5 అవుతుంది. 29 -5 దట్ ఈస్ 24. అప్పుడు x ఇజ్ ఈక్వల్ టు ఈ మల్టిప్లై ఈ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది కాబట్టి లేదా ఇక్కడే క్యాన్సిలేషన్ చేయొచ్చు. 2 1s 2 1s 2 2s. అప్పుడు x ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 12 అవుతుంది. దేర్ఫోర్ ఆ సంఖ్యలు ఒక సంఖ్య ఎంత? x దట్ ఈస్ 12. ఇంకో సంఖ్య ఎంత? x ప్లస్ 5 దట్ ఈస్ 12 ప్లస్ 5 ఎంత? 17. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే ఒక సంఖ్య 12, ఇంకో సంఖ్య ఎంత? 17. సో దీన్ని ఆప్షన్స్ ద్వారా ఏ విధంగా చేయవచ్చు అంటే ఆ సంఖ్యలో ఒక సంఖ్య అడిగాడు అనుకోండి, ఆప్షన్స్ లో ఒకటి 12 ఉంది అనుకోండి, రెండు సంఖ్యలు మొత్తం ఎంత రావాలి? 29 రావాలి. అప్పుడు ఒకటి 12 అయినప్పుడు ఇంకొకటి 29 రావాలి అంటే ఇంకొక నెంబర్ ఏమై ఉండాలి ఫ్రెండ్స్? ఇక్కడ రెండు 29 రావాలంటే 79 ఉండాలి. అప్పుడు వాటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలి? 5. ఎందుకంటే ఈ సంఖ్య కన్నా ఈ సంఖ్య ఎంత ఎక్కువ ఉండాలి? 5 ఎక్కువ ఉండాలి. ఆ కండిషన్ సాటిస్ఫై అయిందంటే కరెక్ట్. సో ఈ విధంగా కూడా మనము ఆప్షన్స్ ద్వారా కూడా చేయవచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఒక సంఖ్య యొక్క 4 రెట్ల నుంచి 5 తగ్గించిన 19కి సమానం అవుతుంది. ఇట్స్ సింపుల్ కండిషన్. చూడండి, ఒక సంఖ్య యొక్క 4 రెట్ల నుండి ఒక సంఖ్య, ఆ సంఖ్య ఏంటో మనకు తెలియదు. సో నేనేమనుకుంటున్నా అంటే ఆ సంఖ్యను x అనుకుంటున్నా. మరి ఆ సంఖ్య యొక్క 4 రెట్ల నుండి, రెట్లు అంటే ఇంటూ, కలుపగా అంటే ప్లస్, తీసివేయగా అంటే మైనస్, భాగించగా అంటే డివైడ్. ఇక్కడ రెట్లు అని ఇచ్చాడు కాబట్టి రెట్లు అంటే అర్థం ఏంటి? మల్టిప్లై అని. ఒక సంఖ్య యొక్క 4 రెట్లు అంటే 4 into x 4x. ఈ సంఖ్యకు 4 రెట్ల నుంచి ఎంత తగ్గించిన? 5 తగ్గించిన అంటే మైనస్. ఎంత తగ్గించాలి? 5 తగ్గించాలి. 5 తగ్గించిన వచ్చేటువంటి రిజల్ట్ దేనికి సమానం అవుతుందంట? 19కి సమానం అవుతుందంట. దట్ ఈస్ ఈక్వల్ ఎంత ఫ్రెండ్స్? ఇక్కడ 19. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే 4x is equal to ఈ -5 వస్తే ఏమవుతుంది? +5 అవుతుంది. 19 + 5 దట్ ఈస్ 24. సో దీన్ని సింప్లిఫై చేస్తే 4 1s 4 6. x is equal to ఎంత? 6. ఆ x ఆ సంఖ్య కాబట్టి ఆ సంఖ్య ఎంత అవుతుంది ఫ్రెండ్స్? ఇక్కడ 6. ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చాడు చూడండి. మరి ఆ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే హియర్ L is parallel to M, its cuts a transversal P.
LM లు సమాంతరంగా ఉన్నాయి. అది ఒక తిర్యక్ రేఖ ఏంటి అంటే ఇక్కడ P అని ఇచ్చాడు. సో ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు అంటే x విలువ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో మీకు ఈ డయాగ్రామ్ ను బేస్ చేసుకొని ఆల్రెడీ 7th క్లాస్ లో చాలా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్స్ వచ్చాయి. ఇక్కడ చూడండి, హియర్ L ఈస్ ప్యారలల్ టు M అని ఇచ్చాడు. ఇట్స్ ఎ కర్సర్ ట్రాన్స్వర్సల్ P అని ఇచ్చాడు. ఒకే తిర్యక్ రేఖ P అని ఇచ్చాడు. మరి తిర్యక్ రేఖకి ఒకే వైపు ఉండి అంతరంలో ఉన్నాయి అనుకోండి, వాటి మొత్తం ఎంత అంటే 180 డిగ్రీస్. అంటే తిర్యక్ రేఖకు ఒకే వైపు ఉండి అంతరాల కోణాల మొత్తం ఎంత అంటే 180 డిగ్రీస్ కి సమానం. కాబట్టి ఈ రెండు కోణాల మొత్తం దేనికి సమానము? 180 డిగ్రీస్ కి సమానం. కాబట్టి ఆ రెండు కోణాల మొత్తము దేనికి సమానం చేస్తున్నా? 180 కి సమానం చేస్తున్నా. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత? 180. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, తిర్యక్ రేఖకి ఒకే వైపు ఉండి అంతర కోణాల మొత్తం ఎంత అంటే 180 డిగ్రీస్. మరి సింప్లిఫై చేస్తే 3x ప్లస్ 5x ఎంత? 8x ప్లస్ 20 మైనస్ 8 ప్లస్ 20 మైనస్ 8 దట్ ఈస్ ప్లస్ 12. దట్ ఈస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. అప్పుడు 8x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 8x ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ 12 ఇటు వస్తే ఏమవుతుంది? మైనస్ 12 అవుతుంది. సో 180 లో నుంచి 12 తీసేసామనుకోండి, దట్ ఈస్ 168. సో సింప్లిఫై చేస్తే 8 1s 8 2s 16 8 1s. సో హియర్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 21 డిగ్రీస్. మరి ఈ డయాగ్రామ్ ను బేస్ చేసుకొని వచ్చేటువంటి x విలువ ఎంత అంటే ఫ్రెండ్స్ ఇక్కడ 21 డిగ్రీస్. మీరు కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. మీకు డీటెయిల్డ్ కాన్సెప్ట్ ఆల్రెడీ 7th క్లాస్ లో క్లియర్ గా చెప్పాము. తిర్యక్ రేఖకి ఒకే వైపు ఉండి రెండు అంతర కోణాల మొత్తం ఎంత ఉంటుంది అంటే 180 డిగ్రీస్ ఉంటుంది. నెక్స్ట్, ఒక దీర్ఘ చతురస్రాకార పార్కు పొడవు దాని వెడల్పు కంటే 17 మీటర్లు ఎక్కువ. పార్కు యొక్క చుట్టుకొలత 178 మీటర్స్ అయినా ఆ పార్కు యొక్క పొడవు ఎంత లేదా వెడల్పు ఎంత? సో క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగవచ్చు. లేదా వైశాల్యం ఎంత అని కూడా డెప్త్ గా అడగాలనుకుంటే అడగచ్చు, ఇండైరెక్ట్ అడగాలనుకుంటే. సో ఇక్కడ కాన్సెప్ట్ అబ్జర్వ్ చేస్తే పొడవు దాని వెడల్పు కంటే 17 మీటర్లు ఎక్కువ. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటి? ఆ దీర్ఘ చతురస్రాకార పార్కు యొక్క వెడల్పు ఎంతైతే ఉంటుందో ఆ వెడల్పు కన్నా పొడవు ఎన్ని మీటర్లు ఎక్కువ ఉంటుంది అంటే 17 మీటర్లు ఎక్కువ ఉంటుంది. అంటే పొడవు ఎక్కువ ఉంటుంది. వెడల్పు ఎంతైతే ఉంటుందో దానికన్నా 17 మీటర్లు ఎక్కువ పొడవు ఉంటుంది. అంటే వెడల్పు ఎంతనో తెలియదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను వెడల్పు x మీటర్స్ అనుకుంటున్నా. ఆ దీర్ఘ చతురస్ర పార్కు యొక్క వెడల్పు ఏమనుకుంటున్నా? x మీటర్లు అనుకుంటున్నా. అప్పుడు పొడవు ఏమవుతుంది ఫ్రెండ్స్? పొడవు ఏమవుతుంది? వెడల్పు కన్నా ఎన్ని మీటర్లు ఎక్కువ ఉంది? 17 మీటర్లు ఎక్కువ ఉంది. కాబట్టి ఆల్రెడీ వెడల్పు x అనుకున్నా, దీనికన్నా ఎన్ని మీటర్లు ఎక్కువ ఉంది? 17 మీటర్లు ఎక్కువ అంటున్నాం. కాబట్టి దానికి ఏం చేయాలి? ప్లస్ చేయాలి. ఇది వెడల్పు పొడవు. నెక్స్ట్ కండిషన్ ఏమని ఇచ్చాడు? ఆ పార్కు యొక్క చుట్టుకొలత 178 మీటర్లు అయినా పొడవు ఎంత లేదా వెడల్పు ఎంత? అంటే ఇక్కడ ఏ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని ఇచ్చాడు? చుట్టుకొలత బేస్ చేసుకొని ఇచ్చాడు. అంటే ఇక్కడ పెరిమీటర్ ఆఫ్, ఇక్కడ సర్కంఫరెన్స్ పెరిమీటర్ అంటాం కదా, పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ బేస్ చేసుకొని ఇచ్చాడు. మరి దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏంటి? దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఎస్ ఫార్ములా 2 ఆఫ్ L ప్లస్ బి, 2 ఆఫ్ పొడవు ప్లస్ వెడల్పు. అదే దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా అయితే పొడవు ఇంటూ వెడల్పు. చతురస్రం యొక్క వైశాల్యం అయితే భుజము ఇంటూ భుజము. చతురస్రం యొక్క చుట్టుకొలత అయితే చతురస్రం అయితే ఏమవుతుంది? 4 ఇంటూ భుజం అవుతుంది. అండ్ ఇక్కడ దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏంటి అంటే 2 ఆఫ్ L ప్లస్ బి, 2 ఆఫ్ పొడవు ప్లస్ వెడల్పు. కానీ లెక్క ప్రకారం చుట్టుకొలత ఎంత ఇచ్చాడు? 178. దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఆఫ్ L ఎంత? x ప్లస్ 17 ప్లస్ b ఎంత? x. సింప్లిఫై చేస్తున్నా. here 2 1s 2 8s 16 1 ఉంటుంది, 2 9s that means 89 is equal to x plus x 2x plus 17. so 2x is equal to ఈ ప్లస్ 17 వస్తే ఏమవుతుంది? మైనస్ 17 అవుతుంది. సో సబ్ట్రాక్ట్ చేసామనుకోండి ఎంత వస్తుంది ఫ్రెండ్స్? ఇక్కడ 72. సో 2x is equal to 72 అయితే x is equal to 2 1s 2 36. x is equal to ఎంత? 36. కానీ మనకు కావాల్సింది x కాదు, ఇక్కడ పొడవు ఎంత వెడల్పు ఎంత. అప్పుడు పొడవు ఏమవుతుంది? పొడవు x ప్లస్ 17, బట్ x ఎంత? 36. 36 ప్లస్ 17 36 40 53. సో పొడవు ఎంత అంటే 53 మీటర్స్. అదే వెడల్పు ఎంత అని అడిగాడు అనుకోండి, వెడల్పు ఈజ్ ఈక్వల్ టు x అనుకున్నాం కాబట్టి ఆ x ఎంత ఫ్రెండ్స్? ఇక్కడ 36 మీటర్స్. ఇన్ కేస్ వైశాల్యం ఎంత అని అడిగాడు అనుకోండి, ఈ రెండు మల్టిప్లై చేసి స్క్వేర్ మీటర్స్ పెడితే సరిపోతుంది.
చేస్తే ఇక్కడ కొన్ని డయాగ్రామ్స్ ఇచ్చాడు. మరి వీటి యొక్క ఎక్స్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ డయాగ్రామ్ ఇచ్చేసి పై పటంలో ఎక్స్ విలువ ఎంత అంటాడు. ఒక్కసారి మన డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ట్రయాంగిల్ ఏబిసి కి బీసీ నుంచి డి వరకు ఎక్స్టెండ్ చేశాడు. ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇది బాహ్య కోణం అవుతుంది. దీనిలో కండిషన్ ఉంది ఫ్రెండ్స్. ఏంటా కండిషన్? ఈ బాహ్య కోణం విలువ దేనికి సమానంగా ఉంటుంది అంటే దానికి ఎదురుగా ఉండేటువంటి రెండు అంతర కోణాల మొత్తానికి సమానము. అంటే ఇక్కడ ఈ బాహ్య కోణము, ఇది బాహ్య కోణము అంటే సి వద్ద బాహ్య కోణం ఏర్పడింది. మరి సి వద్ద బాహ్య కోణం ఏర్పడింది అంటే దీనికి ఎదురుగా ఉండేటువంటి రెండు కోణాలు ఏంటి? అంతర కోణాలు యాంగిల్ ఏ, యాంగిల్ బి. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటి? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి అనేది దేనికి సమానం అవుతుంది అంటే 123 కి సమానం అవుతుంది. అంటే మీకు ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఏదైనా ఒక త్రిభుజంలో ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడినటువంటి బాహ్య కోణం విలువ దానికి ఎదురుగా ఉండేటువంటి రెండు అంతర కోణాల మొత్తానికి సమానం అవుతుంది. ఇది ప్రిన్సిపల్. మరి ఈ బాహ్య కోణం దేనికి సమానము? దానికి ఎదురుగా ఉండేటువంటి రెండు అంతర కోణాల మొత్తానికి సమానము. అంటే ఈ 123 డిగ్రీస్ ఇస్ ఈక్వల్ టు 56 ప్లస్ ఎక్స్. ఈ రెండు మొత్తము దేనికి సమానము. అప్పుడు ఈ ఎక్స్ కదా మనకు కావాల్సింది. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 123. ఈ ప్లస్ 56 ఇది వస్తే ఏమవుతుంది? మైనస్ 56. మరి 123 లో నుంచి 56 సబ్ట్రాక్ట్ చేస్తే 7 6 దట్ ఈస్ 67 డిగ్రీస్. సో ఆన్సర్ ఎంత వస్తుంది ఫ్రెండ్స్? ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత? 67 డిగ్రీస్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఇక్కడ త్రిభుజం ఏబిసి లో ఎక్స్ విలువ ఎంత? సో ఇక్కడ త్రిభుజం ఏబిసి అంటున్నాడు. 3 యాంగిల్స్ ఇచ్చాడు. మరి త్రిభుజంలో గల 3 కోణాల మొత్తం ఎంత? 180 డిగ్రీస్. సేమ్ క్వశ్చన్. ఈ డయాగ్రామ్ ఇచ్చేసి పై పటంలో ఎక్స్ విలువ ఎంత అంటాడు. మరి త్రిభుజంలో 3 కోణాల మొత్తము దేనికి సమానం అవుతుంది? 180 డిగ్రీస్ కి సమానం అవుతుంది. కాబట్టి ఈ 3 కోణాల మొత్తము 180 డిగ్రీస్ కి సమానం చేస్తున్నా. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఇస్ ఈక్వల్ టు ఎంత? 180 డిగ్రీస్. సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో సింప్లిఫై చేస్తే 3x నెక్స్ట్ కాన్స్టెంట్ వాల్యూస్ 45 ప్లస్ 16 61 ప్లస్ 68 129 దట్ ఈస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. మళ్ళీ ఒకసారి సమ్ చూడండి. 45 ప్లస్ 16 ఎంత? 50 61 ప్లస్ 68 129. అప్పుడు 3x ఇస్ ఈక్వల్ టు ఈ ప్లస్ 129 సైడ్ వస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. కాబట్టి 180 మైనస్ 129 దట్ ఈస్ 51 డిగ్రీ. మనకు కావాల్సింది ఎక్స్ కాబట్టి ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 3 1s are 3 2 ఉంటుంది. 3 7s are 21. సో ఆన్సర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎంత? 17 డిగ్రీస్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇక్కడ కండిషన్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ యాంగిల్ ఇవ్వలేదు బట్ ఇక్కడ ఇండికేషన్ ఇచ్చాడు. ఇక్కడ 2 సింబల్స్ ఇక్కడ 2 అంటే అర్థం ఏంటి? ఈ రెండు భుజాలు సమానము అని. ఏ రెండు భుజాలు? XY is equal to XZ. XY భుజం ఎంతైతే ఉంటుందో XZ కూడా అంతే ఉంటుంది అని సింబాలిక్ గా ఇచ్చాడు ఫ్రెండ్స్. మరి త్రిభుజంలో రెండు భుజాలు సమానమైతే రెండు కోణాలు కూడా సమానం అవుతాయి. మరి ఆ రెండు కోణాలు ఏంటి అంటే ఆ భుజాలకు ఎదురుగా ఉండేటువంటి కోణాలు సమానము. అంటే కండిషన్ ఏంటి అంటే త్రిభుజంలో రెండు భుజాలు సమానమైతే రెండు కోణాలు కూడా సమానమవుతాయి. మరి ఆ రెండు కోణాలు ఏంటి అంటే ఆ భుజాలకు ఎదురుగా ఉండేటువంటి కోణాలు. మరి XY కి ఎదురుగా ఉండే కోణం ఏంటి? యాంగిల్ Z. XY కి ఎదురుగా ఉండే కోణం ఏంటి? యాంగిల్ Z. XZ కి ఎదురుగా ఉండే కోణం ఏంటి? యాంగిల్ Y. అంటే యాంగిల్ Z ఇస్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది అంటే యాంగిల్ Y అవుతుంది. ఇప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే యాంగిల్ Z ఎంత? 45 డిగ్రీస్ ఇస్ ఈక్వల్ టు యాంగిల్ Y ఎంత? 2x ప్లస్ 7. సో సింప్లిఫై చేస్తే 2x ఇస్ ఈక్వల్ టు ఈ ప్లస్ 7 వస్తే మైనస్ 7. 45 మైనస్ 7 దట్ ఈస్ 38. అప్పుడు x ఇస్ ఈక్వల్ టు 2 1s are 2 19s are. X is equal ఎంత వస్తుంది ఫ్రెండ్స్? ఇక్కడ 19 డిగ్రీస్. అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ డయాగ్రామ్ లో మీకు రెండు త్రిభుజాలు కనిపిస్తున్నాయి చూడండి. OBA ఒక త్రిభుజం కనిపిస్తుంది. OCD ఒక త్రిభుజం కనిపిస్తుంది. మరి ఇక్కడ ఇండికేషన్ క్లియర్ గా ఇచ్చాడు చూడండి. ఈ రెండు భుజాలు సమానం అని ఇచ్చాడు. అంటే ఇక్కడ ట్రయాంగిల్ OAB మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే OAB ట్రయాంగిల్ అబ్జర్వ్ చేస్తే రెండు భుజాలు సమానం. ఏంటవి? OA is equal to OB. OA భుజం ఎంతైతే ఉంటుందో OB భుజం కూడా అంతే ఉంటుంది. మరి రెండు భుజాలు సమానమైనప్పుడు రెండు కోణాలు కూడా సమానము. మరి ఆ కోణాలు ఏంటి? ఏమవుతాయి? ఆ భుజాలకు ఎదురుగా ఉండేటువంటి కోణాలు సమానం అవుతాయి. మరి OA కి ఎదురుగా ఉండేటువంటి కోణం ఏంటి? యాంగిల్ B.
యాంగిల్ బి ఇజ్ ఈక్వల్ టు ఓబి, ఏబికి ఎదురుగా ఉండేటువంటి సారీ ఓఏ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏబి అవుతుంది. ఇక్కడ ఇండికేషన్ బేస్ చేసుకొని ఓఏ భుజం ఎంతైతే ఉంటుందో ఏబి కూడా అంతే ఉంటుంది. ఓఏ ఇజ్ ఈక్వల్ టు ఏబి. మరి ఓఏకి ఎదురుగా ఉండే కోణం ఏంటి, యాంగిల్ బి. ఏబికి ఎదురుగా ఉండేటువంటి కోణం ఏంటి, యాంగిల్ ఓ. అంటే ఇక్కడ రెండు భుజాలు సమానం కాబట్టి రెండు కోణాలు కూడా సమానం అవుతాయి. ఆ రెండు కోణాలు ఏంటి అంటే ఆ భుజాలకు ఎదురుగా ఉండేటువంటి కోణాలు. అంటే యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, యాంగిల్ ఓ. యాంగిల్ బి ఇచ్చాడు, అప్పుడు యాంగిల్ ఓ కూడా సేమ్ అదే అవుతుంది కాబట్టి ఇది ఎంత అవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ 3x ప్లస్ 10. ఇది ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ ఈ కండిషన్ చూడండి, ట్రయాంగిల్ ఓసిడి బేస్ చేసుకొని, ఓసిడి ఈ త్రిభుజాన్ని బేస్ చేసుకొని ఇక్కడ రెండు భుజాలు సమానం ఇచ్చాడు. ఓసి ఎంతైతే ఉంటుందో సిడి కూడా అంతే ఉంటుంది అని కండిషన్ ఇచ్చాడు. అంటే ఓసి ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది, సిడి అవుతుంది. మరి రెండు భుజాలు సమానం అయితే రెండు కోణాలు కూడా సమానం. మరి ఆ రెండు కోణాలు ఏంటి, ఓసికి ఎదురుగా ఉండే కోణము యాంగిల్ డి ఇస్ ఈక్వల్ టు, ఓసికి ఎదురుగా ఉండే కోణం యాంగిల్ డి, సిడికి ఎదురుగా ఉండే కోణం ఏంటి, యాంగిల్ ఓ. సో ఇప్పుడు మనకేంటి, యాంగిల్ ఓ ఎంతైతే ఉంటుందో యాంగిల్ డి కూడా అంతే ఉంటుంది. మరి యాంగిల్ సి ఓ తెలియదు, అదే విధంగా యాంగిల్ డి కూడా తెలియదు. బట్ ఇక్కడ కాన్సెప్ట్ ఉంది. ఏంటి ఆ కాన్సెప్ట్, ఏవైనా రెండు సరళ రేఖలు ఒక ఖండన బిందువు వద్ద ఖండించుకుంటే, ఓకేనా, రెండు సరళ రేఖలు డ్రా చేసినప్పుడు ఓకేనా, ఖండించినటువంటి ఖండన బిందువు వద్ద శీర్షాభిముఖ కోణాలు ఏమవుతాయంటే సమానమవుతాయి. అంటే ఇక్కడ ఈ కోణం ఎంతైతే ఉంటుందో ఈ కోణం కూడా అంతే ఉంటుంది, ఈ కోణం ఎంతైతే ఉంటుందో ఈ కోణం కూడా అంతే ఉంటుంది. ఓకేనా, శీర్షాభిముఖ కోణాలు ఎలా ఉంటాయి, సమానంగా ఉంటాయి. అప్పుడు ఇది 3x ప్లస్ 10 అయినప్పుడు ఇది కూడా ఏమవుతుంది, 3x ప్లస్ 10. శీర్షాభిముఖ కోణాలు ఎలా ఉండాలి, సమానం కాబట్టి. నెక్స్ట్ యాంగిల్ ఓ ఎంత ఉంటుందో యాంగిల్ డి కూడా అంతే కాబట్టి ఇది 3x ప్లస్ 10 అయితే ఇది కూడా ఎంత, 3x ప్లస్ 10. ఇప్పుడు ఓసిడి త్రిభుజం అనుకుంటే ఈ త్రిభుజంలో గల మూడు కోణాల మొత్తం ఎంత, 180 డిగ్రీస్. అప్పుడు ఈ మూడు కోణాల మొత్తం మనం 180 డిగ్రీస్ సమానం చేస్తే ఆ x వాల్యూను క్యాలిక్యులేట్ చేయవచ్చు. సమానం చేస్తున్నా, 3x ప్లస్ 10 యాంగిల్ ఓ, యాంగిల్ సి 2x, నెక్స్ట్ యాంగిల్ డి 3x ప్లస్ 10. త్రిభుజంలో గల మూడు కోణాలు మొత్తం దేనికి సమానము, 180 డిగ్రీస్ కి సమానము. 3x ప్లస్ 2x 5x, 5x ప్లస్ 3x 8x, ప్లస్ 10 ప్లస్ 10 ప్లస్ 20. ఈ ప్లస్ 20 వస్తే మైనస్ 20, 180 లోంచి 20 సబ్ట్రాక్ట్ చేస్తే 160. అప్పుడు 8 1s 8 20s. x ఇజ్ ఈక్వల్ ఎంత వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ 20 డిగ్రీస్. ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని x వాల్యూ ఎంత అంటే 20 డిగ్రీస్. నెక్స్ట్ క్వశ్చన్, ఏబిసి ఒక త్రిభుజం ఇచ్చాడు. సింపుల్ క్వశ్చన్, త్రిభుజంలో గల మూడు కోణాల మొత్తం ఎంత, 180 డిగ్రీస్. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఇజ్ ఈక్వల్ టు ఎన్ని డిగ్రీస్ సమానము, 180 డిగ్రీస్ కి సమానము. 25 ప్లస్ 30 55, ప్లస్ 55 వస్తే మైనస్ 55. సో మైనస్ 55 సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, అప్పుడు x ఇజ్ ఈక్వల్ ఎంత వస్తుంది అంటే 5 to 1, that is 125 degrees. So here x value ఎంత ఫ్రెండ్స్, ఇక్కడ 125 degrees. రెండు సంపూరక కోణాల భేదము 34 డిగ్రీస్ అయినా ఆ కోణాలు, ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో రెండు సంపూరక కోణాల భేదము 34 డిగ్రీలు అయినా ఆ కోణాలలో ఒక కోణం విలువ ఎంత అంటాడు. సో ఇక్కడ క్లియర్ గా సంపూరక కోణాలు అని ఇచ్చాడు. సో ఇక్కడ పూరక వేరు, సంపూరక వేరు. మరి పూరక కోణాలు అంటే ఏంటి, సంపూరక కోణాలు అంటే ఏంటి అనేది మనం ఒక సంయుగ్మ కోణాలు అంటే ఏంటి, ఇక్కడ 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఈ 3 కాన్సెప్ట్స్ వన్ లైన్ ఆన్సర్ ఏంటి అంటే, ఏవైనా రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు ఉంటే ఆ రెండు కోణాలు మనం ఏమంటాము అంటే సంపూరక కోణాలు అంటాం. అంటే ఇంగ్లీష్ లో అయితే మనము కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం, ఇది సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఓకేనా, పూరక అంటే ఆ రెండు కోణాల మొత్తం ఎన్ని డిగ్రీస్ రావాలి, 90 డిగ్రీస్ రావాలి. సంపూరక అంటే ఏవైనా రెండు కోణాల మొత్తము 180 డిగ్రీలకు సమానమైతే ఆ కోణాలను మనం ఏమంటాము అంటే సంపూరక కోణాలు అంటాం. అదే సంయుగ్మ కోణాలు అంటే ఏవైనా రెండు కోణాల మొత్తము 360 డిగ్రీస్ కి సమానమైతే ఆ కోణాలను మనం ఏమంటాము అంటే సంయుగ్మ కోణాలు అంటాం. అంటే చిన్న లాజిక్ ఏంటి అంటే, పూరక అంటే 90, సంపూరక, పూరక సంపూరక అంటే ఇక్కడ పూరకనే ఎక్కువ ఉంటుంది, సంపూరక ఇది సంయుగ్మ అంటే ఇక్కడ 90 180 360 డిగ్రీస్. ఈ కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు, మీరు ఎటువంటి క్వశ్చన్ ఇచ్చిన ఆన్సర్ ఈజీగా చేయగలరు. బట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫ్రెండ్ ఇది.
నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి, రెండు సంపూరక కోణాల భేదము 34 డిగ్రీస్ అని ఇచ్చాడు. మరి భేదము అంటే ఏంటి? భేదము అంటే పెద్ద సంఖ్యలో నుంచి చిన్న సంఖ్యను ఏం చేయాలి? తీసివేయాలి. మరి ఇక్కడ పెద్ద సంఖ్య ఏంటి, పెద్ద కోణం ఏంటి, చిన్న కోణం ఏంటి అని మనకు తెలియదు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ చిన్న కోణము ఎక్స్ అనుకున్నాము అనుకోండి, చిన్న కోణము ఎక్స్ అనుకుంటే పెద్ద కోణం ఏమవుతుంది? రెండు కోణాల మొత్తం 180 డిగ్రీస్ కావాలి. ఆ రెండు కోణాలలో చిన్న కోణాన్ని నేను ఎక్స్ అనుకుంటే పెద్ద కోణం మనకి ఏమవుతుంది అంటే ఎక్స్ ప్లస్ 34 అవుతుందా? ఎందుకని? వాటి మధ్య భేదం ఎంత ఉండాలి? 34 డిగ్రీస్ ఉండాలి. కాబట్టి పెద్ద కోణం ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 34 అవుతుంది. మరి భేదం అంటే మైనస్ తీసుకోవాలి కదా, మీరేంటి ఎక్స్ ప్లస్ 34 తీసుకున్నారని క్వశ్చన్ అడగచ్చు. మరి ఇప్పుడు ఈ రెండు కాన్సెప్ట్స్ పరంగా చూడండి, భేదము అంటే మైనస్ చేయాలి కదా, సో ఎక్స్ ప్లస్ 34 మైనస్ ఎక్స్, అప్పుడు ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుంది? ఎక్స్ 34 వస్తుంది. కాబట్టి చిన్న కోణాన్ని ఎక్స్ అనుకుంటే పెద్ద కోణం మనకి ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 34 అవుతుంది. అప్పుడు ఈ రెంటి మధ్య భేదము ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయితే మనకి ఎంత వస్తుందంటే 34 వస్తుంది. నెక్స్ట్ మరి కంటిన్యూషన్ కాన్సెప్ట్ ఏంటి? చిన్న కోణం తెలుసు, పెద్ద కోణం తెలుసు. ఈ రెండు కోణాల మొత్తం ఎంతకు సమానం కావాలి? 180 డిగ్రీస్ కి సమానం కావాలి. కాబట్టి ఎక్స్ ప్లస్ 34 is equal to ఎన్ని డిగ్రీస్? 180. 180 ఎందుకు తీసుకున్నాము? సంపూరక కోణాలను బేస్ చేసుకుని ఇచ్చాడు కాబట్టి. మరి x ప్లస్ ఎక్స్ 2x, ఈ ప్లస్ 34 ఇటు వస్తే ఏమవుతుంది? మైనస్ 34. 180 లో నుంచి 34 సబ్ట్రాక్ట్ చేస్తే 146, అంతేనా? 146 s 2 1s 2 7s 14 2 3s. అప్పుడు x is equal to మనకి ఎంత వస్తుంది ఫ్రెండ్స్? ఇక్కడ 73 డిగ్రీస్. మరి x అంటే ఆ కోణాలు ఏంటి అంటే ఆ కోణాల్లో ఒక కోణం అని అడుగుతారు. బట్ ఆ కోణాలు ఏంటి అంటే చిన్న కోణము ఎక్స్ దట్ ఈస్ 73 డిగ్రీస్, పెద్ద కోణము ఎక్స్ ప్లస్ 34 73 ప్లస్ 34 107 డిగ్రీస్. సో ఇప్పుడు ఆ రెండు కోణాలు మనకి ఏమవుతాయి అంటే 73 డిగ్రీస్ ఒకటి, 107 డిగ్రీస్ ఒకటి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏవైనా రెండు కోణాల మొత్తం 180 డిగ్రీస్ అయితే ఆ కోణాలను సంపూరక కోణాలు అవుతాయి. 90 డిగ్రీస్ అయితే పూరక కోణాలు, 360 డిగ్రీస్ అయితే సంయుగ్మ కోణాలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతము విజయ వాళ్ళ అమ్మ వయసు విజయ వయసుకు 4 రెట్లు. 6 సంవత్సరముల అనంతరము అంటే తరువాత, 6 సంవత్సరముల తరువాత వారిద్దరి వయసులో మొత్తము 62 సంవత్సరములు అయినా విజయ వాళ్ళ అమ్మ ప్రస్తుత వయసు ఎంత, లేదా విజయ ప్రస్తుత వయసు ఎంత? సో క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగవచ్చు. ఇక్కడ ఒక్కసారి మనం కండిషన్స్ అబ్జర్వ్ చేస్తే, ప్రస్తుతము ఫస్ట్ ప్రస్తుతం కాన్సెప్ట్ పరంగా వెళ్తున్నా. ప్రస్తుతం విజయ వాళ్ళ అమ్మ వయస్సు విజయ వయసుకు 4 రెట్లు అంటే అర్థం ఏంటి? విజయ వయసు ఎంతైతే ఉంటుందో ఆ విజయ వయసుకి 4 రెట్లు వాళ్ళ అమ్మ వయసు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ విజయ వయసు 10 సంవత్సరాలు అనుకోండి, వాళ్ళ అమ్మ వయసు ఎంత? 10 సంవత్సరాలకు 4 రెట్లు అంటే 14 40 సంవత్సరాలు అవుతుంది. అంటే ఫస్ట్ విజయ వయసు నేను ఎక్స్సిఎస్ అనుకుంటున్నా, ఎంతనో తెలియదు కాబట్టి విజయ వయసు నేను ఏమనుకుంటున్నా? ఎక్స్సిఎస్ అనుకుంటున్నా. అప్పుడు వాళ్ళ అమ్మ యొక్క వయసు ఏమవుతుంది? విజయ వయసు ఎంతైతే ఉంటుందో దానికి 4 రెట్లు అంటున్నాం కాబట్టి, రెట్లు అంటే మల్టిప్లై, సో 4 రెట్లు అంటే 4 into x ఎంత? 4x అవుతుంది. ఇది ప్రస్తుతం కాన్సెప్ట్. నెక్స్ట్ కంటిన్యూషన్ ఏమని ఇచ్చాడు? 6 సంవత్సరముల తరువాత, అనంతరము అంటే తరువాత, సో 6 సంవత్సరముల తరువాత, ఆఫ్టర్ 6 years, 6 సంవత్సరముల తరువాత. మరి 6 సంవత్సరముల తర్వాత విజయ వయసు ఏమవుతుంది? ప్రస్తుతం ఎంతైతే ఉంటుందో దానికి 6 సంవత్సరం యాడ్ అవుతుంది. సో ప్రస్తుతం నా వయసు 35 అనుకోండి, 5 సంవత్సరం తర్వాత ఏమవుతుంది? 35 + 5 40 years అవుతుంది. సేమ్ కాన్సెప్ట్, విజయ ప్రస్తుత వయసు x years అయితే ఆఫ్టర్ 6 years ఏమవుతుంది అంటే x + 6. సేమ్ కాన్సెప్ట్, వాళ్ళ అమ్మ వయసు ఏమవుతుంది? 4x + 6. మరి 6 సంవత్సరముల తరువాత వారిద్దరి వయసుల మొత్తం ఎంత ఇచ్చాడు? 62 అని ఇచ్చాడు. అంటే వీరిద్దరి వయసుల మొత్తం ఎంత అంటే 62 అని ఇచ్చాడు. కాబట్టి యాడ్ చేస్తున్నా, x + 6 + 4x + 6 దట్ ఈస్ ఈక్వల్ టు ఎన్ని ఇయర్స్ ఫ్రెండ్స్? ఇక్కడ 62 ఇయర్స్. సో సింప్లిఫై చేస్తే x + 4x దట్ ఈస్ 5x +6 + 6 +12. ఆ +12 అటు వస్తే -12, +12 అటు వస్తే -12, 62 - 12 దట్ ఈస్ 50. అప్పుడు x = ఏమవుతుంది? 10. సో x = ఎంత? 10. మరి ఈ x = 10 బేస్ చేసుకొని ప్రస్తుతము క్వశ్చన్ ఏమడిగాడు? విజయ్ వాళ్ళ అమ్మ ప్రస్తుత వయసు ఎంత అడిగాడు. సో ప్రస్తుత వయసు విజయ్ వాళ్ళ అమ్మ 4x కాబట్టి x ఎంత? 10. 4 into 10 దట్ ఈస్ 40 years.
సో ఆన్సర్ విజయ్ వాళ్ళ అమ్మ ప్రస్తుత వయసు ఎంత అంటే 40 ఇయర్స్. ఇన్ కేస్ విజయ ప్రస్తుత వయసు ఎంత అడిగింటే ఇక్కడ ఎక్స్ కాబట్టి ఎంత వస్తుంది 10 ఇయర్స్. ఒక పరీక్షలో 90 బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు కలవు. ప్రతి సరైన సమాధానంనకు 2 మార్కులు, ప్రతి తప్పు సమాధానంనకు 1 మార్కు తగ్గించబడినది. మరి సహానా అన్ని ప్రశ్నలకు సమాధానములు వ్రాసి 60 మార్కులు తెచ్చుకొనిన ఆమె ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించండి. ఇక్కడ క్వశ్చన్ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మొత్తం ఎన్ని క్వశ్చన్స్ అంటే 90 క్వశ్చన్స్. మొత్తం 90 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసింది. అయితే ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది అంటే ఏదైతే నువ్వు కరెక్ట్ సమాధానం చేస్తావో ఆ కరెక్ట్ సమాధానం చేసిన దానికి 2 మార్కులు ఇస్తున్నారు. నువ్వు ఏదైతే తప్పు చేస్తున్నావో ఆ తప్పు చేసిన దానికి నువ్వు సాధించిన మార్కులను బేస్ చేసుకొని 1 మార్క్ అనేది తగ్గించబడుతుంది. అంటే కరెక్ట్ ప్రశ్నకేమో 2 మార్క్స్, రాంగ్ చేసిన దానికేమో 1 మార్క్ లెస్ చేస్తున్నారు. మరి మొత్తం 90 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసింది. బట్ తను మొత్తం మీద సాధించినటువంటి మార్కులు ఎన్ని అంటే 60 మార్క్స్ తెచ్చుకుంది. అయితే తను ఎన్ని సరైన సమాధానాలు గుర్తించింది అని అడిగారు. ఇక్కడ ఒక్కసారి మీరు లాజిక్ అబ్జర్వ్ చేస్తే సహానా సరైన సమాధానాలు సరైనవి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకోండి. అంటే మొత్తము 90 ప్రశ్నలలో సరైనవి ఎక్స్ ప్రశ్నలు సాధించింటే అప్పుడు తప్పు సమాధానాలు ఎన్ని చేసి ఉంటుంది? మొత్తం 90లో ఎక్స్ కరెక్ట్ చేసింది అనుకోండి, మరి ఎన్ని తప్పు చేసి ఉంటుంది? 90 మైనస్ ఎక్స్ చేసి ఉంటుంది. అంటే లాజిక్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం 90లో 60 కరెక్ట్ చేసింది అనుకోండి. మొత్తం 90 క్వశ్చన్స్ లో 60 కరెక్ట్ చేస్తే ఎన్ని తప్పు చేసినట్టు? 90 మైనస్ 60. సో రిమైనింగ్ 30 ఏంటి? తప్పు చేసినట్టు. అంటే మొత్తము ప్రశ్నల్లో నుంచి కరెక్ట్ సమాధానాలు తీసేసామనుకోండి, రాంగ్ చేసిన సమాధానాలు వచ్చేస్తాయి. ఇక్కడ కరెక్ట్ సమాధానాలు ఎక్స్ అనుకుంటే మరి తప్పు చేసినవి మొత్తం ప్రశ్నల్లో నుంచి సరైనవి తీసేస్తే మనకి ఏమొస్తాయి? తప్పు చేసినవి వచ్చేస్తాయి. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇచ్చాడు? తను సాధించిన మొత్తం మార్కులు ఎన్ని? 60. మరి 60 మార్కులు సాధించాడు అంటే కరెక్ట్ చేసిన దానికేమో 2 మార్క్స్ తీసుకోవాలి, రాంగ్ చేసిన దానికేమో ప్రతి రాంగ్ చేసిన క్వశ్చన్ కేమో 1 మార్క్ ఏం చేయాలి? తగ్గించుకుంటూ రావాలి. మరి ఆ కండిషన్ సాటిస్ఫై చేస్తే సరైన క్వశ్చన్స్ ఎన్ని? 2. సరైనటువంటి క్వశ్చన్ కి 2 మార్క్స్. అలా ఎన్ని క్వశ్చన్స్ చేసింది? ఎక్స్ క్వశ్చన్స్ అన్నప్పుడు 2 ఇంటూ ఎన్ని క్వశ్చన్లు? ఎక్స్ క్వశ్చన్లు. ప్రతి క్వశ్చన్ కి 2 మార్క్స్ కాబట్టి నెక్స్ట్ మైనస్ రాంగ్ చేసిన దానికి ప్రతి దానికి ఎన్ని మార్క్? 1 మార్క్. అలా ఎన్ని ప్రశ్నలు? 90 మైనస్ ఎక్స్. దీన్ని బేస్ చేసుకొని తను మొత్తం ఎన్ని మార్కులు సాధించింది? 60 మార్కులు సాధించింది. అంటే కరెక్ట్ చేసినటువంటి మార్క్స్ 2x, రాంగ్ చేసిన మార్క్స్ 1 ఇంటూ 90 మైనస్ ఎక్స్. సో కరెక్ట్ చేసిన దాని గురించి రాంగ్ చేసినవి తీసివేయగా తనకు వచ్చినటువంటి మార్కులు ఎన్ని అంటే 60 మార్క్స్. సో దీన్ని సాల్వ్ చేస్తే 2x మైనస్ లోపల మల్టిప్లై చేస్తున్నా మైనస్ 90 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు 60. 2x ప్లస్ ఎక్స్ 3x. ఈ మైనస్ 90 ఆ సైడ్ వెళ్తే ఏమవుతుంది? ప్లస్ 90 అవుతుంది. 90 ప్లస్ 60 దట్ ఈస్ 150. సో సింప్లిఫై చేస్తే 3 1s 350s. సో x is equal ఎంత? 50. క్వశ్చన్ ఏం అడిగారు? సరైన సమాధానాలు ఎన్ని? సో సరైన సమాధానాలు x అనుకున్నాం కాబట్టి ఆ x ఎంత వచ్చింది ఫ్రెండ్స్? ఇక్కడ 50. అంటే సరైన సమాధానాలు 50 చేసింది, రాంగ్ ఆన్సర్స్ 40 చేసింది. బట్ ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని సరైన సమాధానాలు ఎన్ని చేశారు సహానా అంటే 50. అబ్జర్వ్ చేస్తే రవి ఒక బ్యాంకులో క్యాషియర్ గా పనిచేస్తున్నాడు. మరి ఇతని వద్ద 100 రూపాయలు, 50 రూపాయలు, 10 రూపాయల నోట్లు ఏ నిష్పత్తిలో ఉన్నాయి అంటే 2:3:5 నిష్పత్తిలో ఉన్నాయి. ఇవి నోట్ల సంఖ్య పరంగా ఫ్రెండ్స్. ఇక్కడ చూడొక్కసారి 100 రూపీస్, 50 రూపీస్, 10 రూపీస్. ఈ నోట్స్ రేషియో ఎలా ఉన్నాయంటే 2:3:5. దేని పరంగా అంటే ఇవి నోట్ల సంఖ్య పరంగా ఏ నిష్పత్తిలో ఉన్నాయి అంటే 2:3:5. అంటే అర్థమేంటి? 100 రూపాయల నోట్లు 2 ఉన్నాయి అనుకోండి, 50 రూపాయల నోట్లు 3 ఉన్నాయి, 10 రూపాయల నోట్లు 5 ఉన్నాయి అని. అదే
100 రూపాయల నోట్లు 4 ఉన్నాయనుకోండి, 50 రూపాయల నోట్లు 6 ఉంటాయి, 10 రూపాయల నోట్లు 10 ఉంటాయి. అంటే ఏదైనా ఒక నిష్పత్తికి ఒక స్థిరాంకాన్ని గుణించడం ద్వారా దాని విలువ మారదు. సో ఇప్పుడు ఈ నోట్ల సంఖ్యలు 2:3:5 నిష్పత్తిలో ఉన్నాయి కాబట్టి దీన్ని నేను x అనేటువంటి ఒక స్థిరాంకంతో గుణించుకుంటున్నా. అప్పుడు 100 రూపాయల నోట్లు ఎన్ని? 2x. 50 రూపాయల నోట్లు ఎన్ని? 3x. 10 రూపాయల నోట్లు ఎన్ని? 5x. దీన్ని మనము అమౌంట్ రూపంలో కన్వర్ట్ చేసామనుకోండి. ఎందుకని? మొత్తం ఎంత అమౌంట్ ఉంది? 4 lakhs ఉంది. మరి దీన్ని మొత్తం నేను ఇప్పుడు దేంట్లో కన్వర్ట్ చేయాలి? అమౌంట్ రూపంలోకి కన్వర్ట్ చేయాలి. మరి అమౌంట్ రూపంలోకి కన్వర్ట్ చేస్తే నా దగ్గర 100 రూపాయల నోట్లు 2 ఉన్నాయనుకోండి, 2 into 100. 50 రూపాయల నోట్లు నా దగ్గర 4 ఉన్నాయనుకోండి, 4 into 50. అంటే 50 రూపాయల నోట్లు 4 ఉంటే 4 into 50 చేసామనుకోండి 200 రూపీస్ ఉన్నట్టు. సేమ్ కాన్సెప్ట్ నేను అమౌంట్ రూపంలో కన్వర్ట్ చేస్తున్నా. మరి 100 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయి? 2x. 100 రూపాయల నోట్లు 2x ఇంటూ 100 దేంట్లో కన్వర్ట్ అయింది? ఇది రూపీస్ లే కన్వర్ట్ అయింది. సో 100 రూపాయల నోట్లు నా దగ్గర 5 ఉన్నాయి అనుకోండి. 100 రూపాయల నోట్లు నా దగ్గర 5 ఉంటే మొత్తం అమౌంట్ ఎంత? 5 into 100 దట్ ఈస్ 500 ఉన్నట్టు నా దగ్గర. అంటే ఈ రెండు ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. అంటే అమౌంట్ ఇంటూ నోట్ల సంఖ్య ఇస్ ఈక్వల్ టు మొత్తం విలువ వచ్చేస్తుంది కాబట్టి. సో మొత్తం నోట్లు 2x ఇంటూ 100 రూపాయల నోట్లు ప్లస్, ఎందుకంటే మొత్తం విలువ మొత్తం యాడ్ చేస్తే వచ్చేది 4 lakhs కాబట్టి, ప్లస్ నెక్స్ట్ 50 రూపీస్ 3 into x 3x నోట్స్ ఉన్నాయి ఇంటూ ఏ అమౌంట్? 50 రూపీస్ అమౌంట్ ప్లస్ నెక్స్ట్ 10 రూపీస్ నోట్ల సంఖ్య ఎంత? 5 into x 5x ప్లస్ 5x ఇంటూ ఎన్ని రూపాయల నోట్లు? 10 రూపీస్ నోట్లు. దట్ ఈస్ ఈక్వల్ టు దేనికి సమానము? 4 lakhs. ఒక్కసారి సింప్లిఫికేషన్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. నోట్ల సంఖ్యలు ఏ రేషియోలో ఉన్నాయంటే 2:3:5 రేషియోలో ఉన్నాయి. అంటే ఎగ్జాక్ట్ గా 2:3:5 అని కాదు. రేషియో అంటే ఎగ్జాక్ట్ కాదు ఫ్రెండ్స్. అది ఆ రేషియోలో ఎన్నైనా ఉండొచ్చు. సో ఎన్నైనా ఉండవచ్చు కాబట్టి ఆ రేషియోకి నేను x అనేటువంటి ఒక కాన్స్టెంట్ నెంబర్ ని మల్టిప్లై చేసుకుంటున్నా. అప్పుడు నోట్ల సంఖ్య ఏమవుతుంది? 100 రూపీస్ 2x 3x 5x. బట్ దాన్ని అమౌంట్ రూపంలో కన్వర్ట్ చేయాలనుకోండి. 100 రూపీస్ నోట్స్ 2x, మరి 100 రూపీస్ కాబట్టి ఇంటూ 100. 50 రూపీస్ నోట్స్ 3x ఇంటూ 50. 10 రూపీస్ నోట్స్ 5x ఇంటూ 10. ఇది మొత్తం దేంట్లో కన్వర్ట్ అయింది? అమౌంట్ రూపంలో కన్వర్ట్ అయింది. ఈ మొత్తం అమౌంట్ ఎంత ఇచ్చాడు? 4 lakhs ఇచ్చాడు. దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత? 4 lakhs. సో సింప్లిఫై చేస్తున్నా. 2x 100 50. సో ఏమైనా క్యాన్సిలేషన్స్ పోతాయా? కామన్ గా కొట్టివేతలు పోతే క్యాన్సిలేషన్స్ చేసుకోవచ్చు. ఒక 0 ఒక 0 ఒక 0 ఒక 0. ఇంకేమైనా కామన్ గా పోతాయా? 5 2s 10 మల్టిప్లై లో ఉంది. సో ఇక్కడ ఇది ప్లస్ కాబట్టి ప్రతి దాంట్లో పోవాలి. 5 2s 5 1s 5 1s 5 8s 40 పక్కన 3 zeros. సో ఇంకా సింప్లిఫికేషన్స్ పోవు కాబట్టి 2 2s 4x ప్లస్ 3 into x 3x ప్లస్ 1 into x దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత? 8000. 4x plus 3x 7x plus x 8x that is equal to ఎంత? 8000. అప్పుడు 8 1s 8000. సో x is equal to ఎంత? 1000. x is equal to ఎంత వస్తుంది? 1000. బట్ క్వశ్చన్ ఏం అడిగాడు? 50 రూపాయల నోట్లు ఎన్ని కలవు? సో నోట్ల సంఖ్య మనకి ఇదే కదా. నోట్ల సంఖ్యలు 2x 3x 5x కాబట్టి ఫస్ట్ 100 రూపాయల నోట్లు. నోట్ల సంఖ్య 100 రూపాయల నోట్ ఎన్ని? 2x. బట్ x ఎంత? 1000. 2 into 1000 2000. అదే 50 రూపీస్ 50 రూపీస్ నోట్ల సంఖ్య ఏంటి? 3 into x 3x. బట్ x ఎంత? 1000. దట్ ఈస్ 3000. నెక్స్ట్ 10 రూపీస్ నోట్స్ 10 రూపీస్ నోట్స్ ఏంటి? 5x. బట్ x ఎంత? 1000. దట్ ఈస్ 5000. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు? 50 రూపాయల నోట్లు ఎన్ని కలవని అడిగాడు కాబట్టి 50 రూపాయల నోట్లు ఎన్ని? 3000. సో సింప్లీ 3x బట్ x 1000 కాబట్టి 3 into 1000 3000. రెండు సంఖ్యల భేదము 8. మరి పెద్ద సంఖ్యకు 2 కలిపిన వచ్చేటువంటి ఫలితము చిన్న సంఖ్యకు 3 రెట్లు అవుతుంది. అయినా ఆ సంఖ్యలు లేదా ఆ సంఖ్యలలో ఒక సంఖ్య. ఇప్పుడు క్వశ్చన్ ఏమని ఇచ్చాడు చూడండి. 2 సంఖ్యల భేదం ఇచ్చాడు. మరి భేదము అంటే ఏంటి? డిఫరెన్స్. భేదము అంటే పెద్ద సంఖ్య మైనస్ చిన్న సంఖ్య, గ్రేటర్ వాల్యూ మైనస్ స్మాలర్ వాల్యూ, అదే మనకి ఏమవుతుంది? డిఫరెన్స్ అవుతుంది.
మరి ఇక్కడ ఏమడిగాడు, పెద్ద సంఖ్యకు 2 యాడ్ చేసామనుకోండి ఆ వచ్చేటువంటి రిజల్ట్ అనేది చిన్న సంఖ్యకు 3 రెట్లు అవుతుంది అని ఇచ్చాడు. అంటే ఇక్కడ చిన్న సంఖ్య ఏంటో తెలియదు, పెద్ద సంఖ్య ఏంటో తెలియదు, కాబట్టి నేను పెద్ద సంఖ్యను x అనుకుంటున్నా, పెద్ద సంఖ్య ఏమనుకుంటున్నా ఫ్రెండ్స్, ఇక్కడ x అనుకుంటున్నా, చిన్న సంఖ్య ఏమనుకుంటున్నాను అంటే y అనుకుంటున్నా. మీరు డైరెక్ట్ గా ప్రాసెస్ అప్లై చేయండి, ఓకేనా. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, భేదము అంటున్నాం. భేదము అంటే ఏం చెప్పాను, పెద్ద సంఖ్య మైనస్ చిన్న సంఖ్య. ఆ భేదం 8 ఇచ్చాడు కాబట్టి పెద్ద సంఖ్య ఎంత x మైనస్ చిన్న సంఖ్య y, దట్ ఈస్ ఈక్వల్ టు 8. ఇది ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటి, పెద్ద సంఖ్యకు 2 కలిపిన పెద్ద సంఖ్య ఎంత x, x ఎంత యాడ్ చేయాలి, 2 యాడ్ చేయాలి. పెద్ద సంఖ్యకు 2 కలిపిన ఫలితము అంటే ఈజ్ ఈక్వల్ టు చిన్న సంఖ్యకు 3 రెట్లు, 3 రెట్లు అంటే ఇంటూ చిన్న సంఖ్య ఎంత y, 3 రెట్లు అంటే ఇంటూ కాబట్టి 3 ఇంటూ y ఎంత 3y. సో ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి ఏ వాల్యూస్ వస్తాయి, xy వాల్యూస్ వస్తాయి. ఒకసారి సింప్లిఫై చేస్తున్నా. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని x ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు ఫ్రెండ్స్, 8, ఈ మైనస్ ఇటు వస్తే ప్లస్ అవుతుంది, అంటే x ఈజ్ ఈక్వల్ టు 8 ప్లస్ y. సో సబ్స్టిట్యూట్ చేస్తున్నా, x వాల్యూ ఎంత 8 ప్లస్ y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3y. ఈ ప్లస్ y వస్తే మైనస్ y అవుతుంది. 8 ప్లస్ 2 10 ఈజ్ ఈక్వల్ టు 3y మైనస్ y, దట్ ఈస్ 2y. అప్పుడు y ఈజ్ ఈక్వల్ ఎంత 2 1s 2 5s. సో y ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది 5 వస్తుంది. ఈ y వాల్యూని మీరు ఎక్కడైనా సబ్స్టిట్యూట్ చేయండి, x వచ్చేస్తుంది. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 8 ప్లస్ y వాల్యూ, 8 ప్లస్ 5 ఎంత 8 ప్లస్ y కదా x వాల్యూ, y వాల్యూ 5, 8 ప్లస్ 5 ఎంత 13. సో x వాల్యూ ఎంత వస్తుందంటే 13. సో ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని చిన్న సంఖ్య 5 అవుతుంది, పెద్ద సంఖ్య 13. అప్పుడు ఆ రెండు సంఖ్యలు ఏమవుతాయంటే 5 ఒకటి 13 ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్, మొత్తము 58 భేదము 28 అయ్యే విధంగా రెండు సంఖ్యలు ఏంటి అడిగాడు. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో రెండు సంఖ్యల మొత్తము 58, వాటి భేదం 28 అయిన ఆ సంఖ్యలలో ఒక సంఖ్య లేదా ఆ సంఖ్యల మధ్య లబ్ధం ఎంత. సో క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు. సింపుల్ లాజిక్ ఏంటి అంటే, మొత్తము భేదం ఇచ్చినప్పుడు 2 యాడ్ చేసి బై 2 చేస్తే పెద్ద సంఖ్య వస్తుంది, 2 డిఫరెన్స్ చేసి బై 2 చేస్తే చిన్న సంఖ్య వస్తుంది. లేదా ఆ రెండు సంఖ్యలు x, y అనుకున్నాము అనుకోండి, రెండు సంఖ్యలు x, y అనుకుంటే మొత్తం అంటే ఏంటి ప్లస్ చేయాలి. x ప్లస్ y ఎంత ఇచ్చాడు 58, డిఫరెన్స్ x మైనస్ y ఈజ్ ఈక్వల్ ఎంత 28. రెండు సమ్ చేసామనుకోండి, ప్లస్ y మైనస్ y క్యాన్సల్, x ప్లస్ x 2x ఈజ్ ఈక్వల్ టు 16 1 8. అప్పుడు x ఈజ్ ఈక్వల్ ఎంత 2 4s 2 3s, అంటే ఫస్ట్ గ్రేటర్ వాల్యూ మనకి ఏమవుతుంది అంటే 43. ఇంత సింపుల్ గా ఏం చెప్పాను, ఈ రెండు సమ్ చేసి బై 2 చేయమన్నా, ఈ రెండు సమ్ చేయగా మనకు 86 వస్తుంది. ఈ మల్టిప్లై సైడ్ వస్తే ఏమవుతుంది డివైడ్ అవుతుంది, 86 బై 2 దట్ ఈస్ 43. ఇదే గ్రేటర్ వాల్యూ పెద్ద సంఖ్య. నెక్స్ట్ ఈ x వాల్యూని మీరు ఏ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసినా మనకి ఏమొస్తుంది y వాల్యూ వచ్చేస్తుంది. x ప్లస్ y ఎంత 43 ఇస్ ఈక్వల్ టు 58. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ ఇట్ వస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది. 58 మైనస్ 43 దట్ ఈస్ 15. ఎస్ 15. అంటే x వాల్యూ ఎంత 15, y వాల్యూ ఎంత x ప్లస్ ఇక్కడ 2x ఈజ్ ఈక్వల్ టు 86, x ఈజ్ ఈక్వల్ ఎంత 43. సో x వాల్యూ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో x ఈజ్ ఈక్వల్ ఎంత ఫ్రెండ్స్ ఇక్కడ 43 ప్లస్ ఇది y, ఎలా చేసినా ఒకటే y. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది 15. అంటే x ఈజ్ ఈక్వల్ టు 43, y ఈజ్ ఈక్వల్ టు 15. అంటే ఆ రెండు సంఖ్యలు మనకి ఏమవుతాయంటే 43 ఒకటి 15 ఒకటి. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయండి 58 వస్తుంది, డిఫరెన్స్ చేయండి 28 వచ్చేస్తుంది. ఒక దీర్ఘచతురస్రాకార పొలము చుట్టూ కొలత 400 మీటర్లు, దాని పొడవు వెడల్పు కంటే 26 మీటర్లు ఎక్కువ అయినా దాని పొడవు ఎంత వెడల్పు ఎంత. ఇక్కడ మీరు క్వశ్చన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే దీర్ఘచతురస్రాకారంలో ఉంది, మరి ఆ దీర్ఘచతురస్రాకార పొలం యొక్క చుట్టుకొలత ఎంత ఇచ్చాడు అంటే 400 మీటర్లు ఇచ్చాడు. మరి దీర్ఘచతురస్రాకార చుట్టుకొలత ఫార్ములా అంటేనే, చుట్టుకొలత ఫార్ములా ఏంటి 2l + b, 2 పొడవు ప్లస్ వెడల్పు. మరి పొడవు వెడల్పు కంటే 26 మీటర్లు ఎక్కువ. మరి కండిషన్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే పొడవు ఎంత ఉంది అంటే వెడల్పు ఎంతైతే ఉంటుందో దానికన్నా 26 మీటర్లు ఎక్కువ అనిచ్చాడు. మరి ఈ కండిషన్ బేస్ చేసుకొని వెడల్పు x మీటర్స్ అనుకున్నాము అనుకోండి,
వెడల్పు ఎక్స్ మీటర్స్ అనుకుంటే పొడవు ఎంత ఉంటుంది? వెడల్పు ఎంతైతే ఉంటుందో దీనికన్నా 26 మీటర్లు ఎక్కువ ఇచ్చాడు కాబట్టి వెడల్పు దీనికన్నా ఎంత ఎక్కువ ఉంది? 26 మీటర్లు ఎక్కువ అంటున్నాం కాబట్టి ఏం చేయాలి? ప్లస్, దట్ మీన్స్ ఎక్స్ ప్లస్ 26 మీటర్స్. ఒకసారి కండిషన్ చూడండి. పొడవు వెడల్పు కంటే 26 మీటర్లు ఎక్కువ, అంటే వెడల్పు ఎంతైతే ఉంటుందో దానికన్నా ఎక్కువ కాబట్టి వెడల్పుని ఎక్స్ అనుకుంటున్నా, దీనికన్నా ఎంత ఎక్కువ ఉంది? 26 మీటర్స్ ఎక్కువ ఉంది. మరి కండిషన్ బేస్ చేసుకొని చుట్టుకొలత ఫార్ములా ఏంటి? డైరెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీరు ఇక్కడ దీర్ఘ చతురస్ర చుట్టుకొలత ఫార్ములా ఏంటి? చుట్టుకొలత ఇస్ ఈక్వల్ టు 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి, పొడవు ప్లస్ వెడల్పు. మరి ప్రాబ్లం లో చుట్టుకొలత ఎంత ఇచ్చాడు? 400, దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఆఫ్ ఎల్ ఎంత? ఎక్స్ ప్లస్ 26 ప్లస్ బి బ్రెడ్త్ ఎంత? ఎక్స్. హియర్ 2 1s are 2 200s are. అప్పుడు 200 is equal to ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ప్లస్ 26. అప్పుడు 2x is equal to ఈ ప్లస్ 26 అంటే వెళ్తే ఏమవుతుంది? మైనస్ 26 అవుతుంది. 200 మైనస్ 26 దట్ ఈస్ 174. హియర్ 2 1s are 2 8s are 16, 1 2 7s are. x is equal to ఎంత ఫ్రెండ్స్? ఇక్కడ 87. మరి ఇక్కడ ఈ ప్రాబ్లం బేస్ చేసుకొని పొడవు ఎంత? సో పొడవు అంటే ఏంటి? ఇక్కడ x ప్లస్ 27 కాబట్టి x ఎంత? 87. 87 ప్లస్ 26 పొడవు ఎంత వస్తుంది? 8 ప్లస్ 2 10 100 113 మీటర్స్. అంటే పొడవు ఎంత? 113 మీటర్స్. అదే వెడల్పు అనుకోండి, వెడల్పు x కాబట్టి వెడల్పు ఇస్ ఈక్వల్ టు ఆ x ఎంత? 87 కాబట్టి 87 మీటర్స్. పొడవు 113 మీటర్స్, వెడల్పు 87 మీటర్స్. మరి నెక్స్ట్ ప్రాబ్లం. ఒక దీర్ఘచతురస్రాకార పొలం యొక్క పొడవు వెడల్పు యొక్క రెట్టింపు కంటే 8 మీటర్లు తక్కువ. చూడండి, దీన్ని డైరెక్ట్ చేస్తా ఎందుకంటే స్టెప్స్ చాలా వరకు తగ్గించుకోవాలి. సో దీర్ఘ చతురస్రాకార చుట్టుకొలత ఇచ్చాడు. మరి చుట్టుకొలత ఫార్ములా ఏంటి? 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి. మరి చుట్టుకొలత 56 ఇస్ ఈక్వల్ టు చుట్టుకొలత 56 ఇస్ ఈక్వల్ టు సో ఫార్ములా ఏంటి? 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి, పొడవు ప్లస్ వెడల్పు. కండిషన్ ఏమని ఇచ్చాడు? పొడవు వెడల్పు యొక్క రెట్టింపు కంటే 8 మీటర్లు ఎక్కువ, అంటే వెడల్పు ఎంతైతే ఉంటుందో దానికి రెట్టింపు కంటే 8 మీటర్లు తక్కువ ఏముంటుంది అంటే పొడవు ఉంటుంది. మరి వెడల్పు నేను ఎక్స్ అనుకున్నాము అనుకోండి, వెడల్పు నేను ఎక్స్ అనుకుంటే పొడవు ఏమవుతుంది? రెట్టింపు అంటే 2x, రెట్టింపు అంటే 2x, 8 తక్కువ అంటే -8. సో పొడవు 2x మైనస్ 8, వెడల్పు ఎంత? x. సో చుట్టుకొలత ఇస్ ఈక్వల్ టు 2 ఆఫ్ ఎల్, పొడవు ఎంత? 2x మైనస్ 8 ప్లస్ b x. Here 2 1s are 2 2s are 4, 2 8s are 28 is equal to 2x plus x, 3x minus 8. So ఈ minus 8 వస్తే ఏమవుతుంది? plus 8, 3x is equal to 36. Here 3 1s are 3 12s are. x is equal to ఎంత ఫ్రెండ్స్? ఇక్కడ 12. సో దీన్ని బేస్ చేసుకొని పొడవు is equal to పొడవు ఎంత? 2x plus 2x minus 8, but x ఎంత? 12. 12 2s are 24. 12 2s are 24. 24 minus 8. 24 minus 8 ఎంత వస్తుంది? 16. సో పొడవు ఎంత? 16 మీటర్స్. నెక్స్ట్ వెడల్పు ఎంత? x. ఆ x ఎంత? 12. సో ఈ ప్రాబ్లం బేస్ చేసుకొని ఆ దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 16 మీటర్స్ అయితే వెడల్పు ఏమవుతుంది? 12 మీటర్స్. మరి కండిషన్ ఒక్కసారి చూడండి. పొడవు వెడల్పు యొక్క రెట్టింపు కంటే 8 మీటర్లు తక్కువ, అంటే వెడల్పు ఎంతైతే ఉంటుందో దానికి రెట్టింపు ఉండి 8 తక్కువ పొడవు ఉంటుంది. అంటే వెడల్పు x అనుకుంటే రెట్టింపు అంటే 2x, 8 తక్కువ అంటున్నాం కాబట్టి -8. ఒక త్రిభుజంలోని 2 భుజాల కొలతలు సమానము. మరి దీని కొలత మూడవ భుజం యొక్క రెట్టింపు కంటే 5 మీటర్లు తక్కువ. మరి త్రిభుజం యొక్క చుట్టుకొలత 55 మీటర్లు అయినా ఆ త్రిభుజం యొక్క భుజాల కొలతలు ఏంటని అడిగాడు. ఇప్పుడు క్వశ్చన్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇదొక త్రిభుజం అనుకుంటే ఈ త్రిభుజంలో 2 భుజాలు సమానమని ఇచ్చాడు ఫ్రెండ్స్. త్రిభుజంలో 2 భుజాలు సమానమని ఇచ్చాడు. మూడో భుజం మనకు ఈ కండిషన్ బేస్ చేసుకుని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. కండిషన్ ఒక్కసారి చూడండి. 2 భుజాల కొలతలు సమానము. వీడి కొలత అంటే ఏంటి? ఆ సమానంగా ఏవైతే 2 భుజాలు ఉంటాయో దాని యొక్క కొలత ఎంతైతే ఉంటుందో ఆ కొలత మూడవ భుజం యొక్క రెట్టింపు కంటే 5 మీటర్లు తక్కువ. అంటే ఇక్కడ కండిషన్ మీరు ఒక్కసారి దీన్ని చూడండి. మూడవ భుజం యొక్క రెట్టింపు కంటే 5 మీటర్లు తక్కువ అంటే ఏంటి? మూడవ భుజం యొక్క కొలత ఎంతైతే ఉంటుందో
మూడవ భుజం యొక్క కొలత ఎంతైతే ఉంటుందో ఆ కొలతకి రెట్టింపు ఉండి దానికన్నా 5 తక్కువ చేస్తే వచ్చేటువంటి విలువ దేనికి సమానము అంటే ఆ సమానంగా ఉండేటువంటి భుజాల కొలతకు సమానము. అంటే ఇక్కడ మనం దేన్ని ఎక్స్ అనుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది చూడండి మూడవ భుజము, ఈ మూడవ భుజాన్ని ఎక్స్ అనుకున్నాము అనుకోండి. ఈ మూడవ భుజాన్ని ఎక్స్ అనుకుంటే మూడవ భుజం యొక్క రెట్టింపు ఎక్స్ యొక్క రెట్టింపు ఎంత? 2x కంటే 5 తక్కువ. 5 తక్కువ అంటే అర్థం ఏంటి? -5. అంటే సమానంగా ఉండేటి మనకి ఏమవుతాయి? 2x - 5 అవుతుంది. కండిషన్ ఓకేనా? కండిషన్ మళ్ళీ ఒకసారి చూడండి. మూడవ భుజం యొక్క రెట్టింపు కంటే 5 మీటర్లు తక్కువ. ఏంటి? వీని కొలత. వీని కొలత అంటే అర్థం ఏంటి? సమానంగా ఉండే దాని యొక్క కొలత. అంటే మూడవ భుజాన్ని మనం x అనుకుంటే మరి ఈ సమానంగా ఉండేటువంటి కొలత ఏమవుతుంది అంటే దీనికి రెట్టింపు అంటే 2x, 5 తక్కువ అంటే -5. సో 2x - 5. ఇప్పుడు క్వశ్చన్ ఏమొచ్చాడు? త్రిభుజం యొక్క చుట్టుకొలత 55 మీటర్లు. మరి చుట్టుకొలత అంటే అర్థం ఏంటి? ఈ 3 కొలతలు ఏం చేయాలి? యాడ్ చేయాలి. చుట్టుకొలత అంటే చుట్టు కొలవాలి. ఈ 3 భుజాల మొత్తమే మనకి ఏమవుతుంది? చుట్టుకొలత. అప్పుడు చుట్టుకొలత 55 ఒకటేంటి? 2x - 5 ప్లస్ రెండవ భుజము 2x - 5 ప్లస్ మూడవ భుజము x. సో సింప్లిఫై చేస్తే 55 2x ప్లస్ 2x 4x ప్లస్ x 5x -5 దట్ ఈస్ -10. ఈ -10 ఈ సైడ్ వస్తే +10 అవుతుంది. అప్పుడు 5x 65. అప్పుడు x మనకి ఏమవుతుంది? 13. అప్పుడు ఆ త్రిభుజం యొక్క కొలతలు మనకి ఏమవుతాయి అంటే ఒకటి x 13 2s 26 -5 21 సేమ్ అగైన్ 21. ఇప్పుడు ఆ త్రిభుజం యొక్క 3 కొలతలు ఏమవుతాయి అంటే 13 ఒకటి 21 ఒకటి 21 ఒకటి యూనిట్స్ ఏంటి? మీటర్స్. కావాలంటే ఇప్పుడు 3 యాడ్ చేయండి. 3 యాడ్ చేస్తే 42 ఒక 13 55. సో ఎంత వచ్చింది చుట్టుకొలత? 55. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడగడానికి ఛాన్స్ ఉందంటే ఇది ఆ త్రిభుజంలో 3 కొలతలలో ఒక కొలతను గుర్తించండి అంటాడు. లేదా సమానమైనటువంటి కొలత ఏంటి, సమానం కాని కొలత ఏంటి, ఇలా అడగడం ఛాన్స్ అయితే ఉంటుంది. మరి సమాన కొలత ఏంటి అంటే 21. ఆ సమాన కొలత కాకుండా మూడవ కొలత ఏంటి అంటే 13 మీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్. 2 పూరక కోణాల భేదము 12 డిగ్రీస్ అయిన ఆ కోణాలు. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో అదే ప్రీవియస్ కాన్సెప్ట్స్ లో మనము సంపూరక కోణాలను బేస్ చేసుకొని చెప్పాము. ఇదే వీడియోలో ప్రీవియస్ బిట్. మరి ఇక్కడ సంపూరక, పూరక, సంయుగ్మ 3 చెప్పాను. పూరక అంటే ఏంటి? ఏవైనా 2 కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే ఆ కోణాలను పూరక కోణాలు అంటాం. ఏవైనా 2 కోణాల మొత్తం 180 డిగ్రీస్ అయితే ఆ కోణాలను సంపూరక అంటాం. ఏవైనా 2 కోణాల మొత్తం 360 డిగ్రీస్ అయితే ఆ కోణాలను సంయుగ్మ అంటాం. అంటే ఇక్కడ పూరక అంటేనే ఆ 2 కోణాల మొత్తం ఎంత ఉండాలి? 90 డిగ్రీస్ ఉండాలి. మరి ఒక కోణాన్ని x అనుకున్నాము అనుకోండి. ఒక కోణము x అనుకుంటే మరొక కోణం ఏమవుతుంది? మరొక కోణం ఏమవుతుంది అంటే x +12 అవుతుంది. లేదా పెద్ద కోణాన్ని మనం x +12 అనుకుంటే చిన్న కోణం ఏమవుతుంది? ఇది పెద్ద కోణము, ఇది చిన్న కోణము. సో చిన్న కోణాన్ని x అనుకున్నాం అనుకోండి, పెద్ద కోణం ఏమవుతుంది? x +12 అవుతుంది. అదేంటి మీరు ఇక్కడ భేదము 12 అని ఇచ్చారు కదా, ఇక్కడ ప్లస్ ఎందుకు చేశారు అనగచ్చు. భేదము అంటే ఏంటి? భేదం వరకు 12 రావాలి. భేదం అంటే ఈ రెంటి మధ్య భేదం వరకు 12 రావాలి అన్నప్పుడు ఓకేనా. భేదము అంటే పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యను తీసివేయాలి. అప్పుడు x +12 -x. సో -x + x ఏమవుతుంది? క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి మనకు భేదం ఎంత వస్తుందంటే 12 వచ్చేస్తుంది. ఇప్పుడు పూరక కోణాలు అంటున్నాం. పూరక కోణాలు అంటే అర్థం ఏంటి? ఈ 2 కోణాలు మొత్తం ఎంత సమానం కావాలి? 90 డిగ్రీస్ కి సమానం కావాలి. దట్ మీన్స్ x +12 దేనికి సమానము? 90 డిగ్రీస్. x + x 2x ఈ +12 అంటే వెళ్తే -12. 90 - 12 ఎంత? 78. అప్పుడు x 2 1s 2 3s 6 2 9s ఎంత వస్తుంది ఫ్రెండ్స్? ఇక్కడ 39 డిగ్రీస్. అప్పుడు ఆ కోణాలు ఏమవుతాయి? ఒక కోణం x దట్ ఈస్ 39 డిగ్రీస్, మరొక కోణము x +12 39 + 12 దట్ ఈస్ 51 డిగ్రీస్. సో ఆ 2 కోణాలు మనకి ఏమవుతాయి అంటే 39 డిగ్రీస్ ఒకటి, 51 డిగ్రీస్ ఒకటి. చేస్తే రాహుల్ మరియు లక్ష్మీల ప్రస్తుత వయస్సుల నిష్పత్తి 5:7. మరి 4 సంవత్సరముల తరువాత వారి వయస్సుల మొత్తము 56 సంవత్సరంలో అయిన లక్ష్మీ ప్రస్తుత వయసు ఎంత, లేదా రాహుల్ ప్రస్తుత వయసు ఎంత? మరి ఇక్కడ ప్రస్తుత వయసులు 5:7 నిష్పత్తిలో ఉన్నాయి.
మరి 4 ఇయర్స్ తరువాత ప్రస్తుతం అనేటువంటి కండిషన్ మనం సాటిస్ఫై చేస్తే ప్రస్తుతము రాహుల్ లక్ష్మి ఏ నిష్పత్తిలో ఉన్నారు 5:7. అంటే ఇక్కడ రాహుల్ లక్ష్మిల వయసులు 5:7 అంటే 5-7 ఫిక్స్ కాదు, ఆ రేషియోలో ఉన్నాయని చెప్తున్నాము. ఆ రేషియోలో ఉన్నాయంటే వారి యొక్క వయసులు అంటే ఇక్కడ x అనేటువంటి ఒక స్థిరాంకాన్ని మల్టిప్లై చేసుకున్నాం అనుకోండి, 5 into x 5x, 7 into x 7x. అంటే ఇక్కడ రాహుల్ యొక్క ప్రస్తుత వయసు 5x, లక్ష్మి యొక్క ప్రస్తుత వయసు 7x. నెక్స్ట్ కండిషన్ ఏమని ఇచ్చాడు, 4 సంవత్సరముల తరువాత 4 సంవత్సరముల తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం నా వయసు 35 అనుకోండి, 4 సంవత్సరంల తర్వాత అయితే ఏమవుతుంది 35+5 అవుతుంది. అంటే తర్వాత అంటేనేమో ప్లస్ చేయాలి, క్రితము అంటేనేమో మైనస్ చేయాలి. మరి 4 సంవత్సరంల తర్వాత రాహుల్ యొక్క వయసు ఏమవుతుంది, ప్రస్తుతం ఏమో 5x, 4 సంవత్సరంల తర్వాత అంటున్నాం కాబట్టి 5x + 4. నెక్స్ట్ లక్ష్మి యొక్క వయసు 4 సంవత్సరంల తర్వాత ఏమవుతుంది, ప్రస్తుతం ఏమో 7x, 4 సంవత్సరముల తర్వాత +4. మరి 4 సంవత్సరముల తర్వాత వీరిద్దరి వయసులో మొత్తం ఎంతకు సమానం కావాలి, 56 కు సమానం కావాలి. మరి ఈ ఇద్దరి వయసులో మొత్తము 56 కి ఈక్వల్ చేయాలి అంటే మనం దీన్ని సింప్లిఫై చేస్తున్నా, మొత్తం అంటున్నాం కాబట్టి యాడ్ చేస్తున్నా, ఇక్కడ యాడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ 5 + 7 12x ప్లస్ 4 + 4 8, దట్ ఈస్ ఈక్వల్ ఎంత 56. 12x is equal to ఈ ప్లస్ 8 చూస్తే -8, 56 - 8 that is 48. 12 1s 12 4s, here x is equal to ఎంత 4. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ప్రస్తుతం కావాలి కాబట్టి ఈ ప్రస్తుతం బేస్ చేసుకొని చెప్తే ప్రస్తుతం రాహుల్ వయసు ఎంత. సో ప్రస్తుతం రాహుల్ వయసు ఎంత 5x, బట్ x ఎంత 4 కాబట్టి 5 4s 20 ఇయర్స్. అంటే ప్రస్తుతము రాహుల్ యొక్క వయసు ఎంత 20 ఇయర్స్. అదే ప్రస్తుతము లక్ష్మి యొక్క వయసు ఎంత, ప్రస్తుతం 7x, బట్ x ఎంత 4 కాబట్టి 7 4s 28 ఇయర్స్. ఫ్రెండ్స్ ఈ ఏజెస్ కాన్సెప్ట్ కి పెన్ను పేపర్ అవసరం లేదు, మనకు అడిగిన కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఆప్షన్స్ ద్వారానే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనం ఆన్సర్ అయితే చేయవచ్చు. లక్ష్మి ప్రస్తుత వయసు అడిగాడు అనుకోండి, రాహుల్ లక్ష్మి సెకండ్ పార్ట్ రేషియో ఎంత 7. సో ఆన్సర్ లో 7 యొక్క మల్టిపుల్ ఉంటుంది. ఇన్ కేస్ 7 యొక్క మల్టిపుల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి ఒక ఆప్షన్ తీసుకుంటాం, 7 4s 28. అదే విధంగా 5 4s 20. 4 ఇయర్స్ తర్వాత 20 + 4 24, 28 + 4 32. రెండు యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి 56 రావాలి. వస్తే కరెక్ట్, లేకపోతే గోస్ సెకండ్ ఆప్షన్. అంటే అది బై ప్రాక్టీస్ వల్ల వస్తుంది. అది కేవలము ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే మీ ఈ ఏజెస్ కాన్సెప్టే కాదు, మ్యాథ్స్ అంటేనే సింగిల్ స్టెప్ ఆన్సర్స్. అవి బై ప్రాక్టీస్ వల్ల మీరు ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అన్ని క్యాలిక్యులేషన్స్ పార్ట్స్ బాగా తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ 5 రూపాయల నోట్లు 10 రూపాయల నోట్లు కలిపి మొత్తం 90 నోట్లు కలవు. వీటి మొత్తం విలువ 500 రూపాయలు అయినా 10 రూపాయల నోట్ల సంఖ్య ఎంత, లేదా 5 రూపాయల నోట్ల సంఖ్య ఎంత. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు, 5 రూపాయల నోట్లు 10 రూపాయల నోట్లు మొత్తం కలిపి ఎన్ని ఉన్నాయని ఇచ్చాడు, 90 నోట్లు ఉన్నాయి. బట్ 5 రూపాయలు ఎన్ని ఉన్నాయో తెలియదు, 10 రూపాయలు ఎన్ని ఉన్నాయో తెలియదు, బట్ మొత్తం ఎన్ని ఉన్నాయంట 90. అప్పుడు 5 రూపీస్ నోట్ల సంఖ్య నేను x అనుకుంటున్నా. 5 రూపీస్ నోట్ల సంఖ్య నేను ఏమనుకుంటున్నా x అనుకుంటున్నా. అప్పుడు 10 రూపీస్ నోట్స్ ఎన్ని అవుతాయి, 10 రూపీస్ నోట్ల సంఖ్య ఎంత అంటే ఇక్కడ మొత్తంలో నుంచి 5 రూపాయల నోటు తీసేసామనుకోండి 10 రూపాయల నోట్లు వచ్చేస్తాయి. సో మొత్తం 90 కాబట్టి 90 - x. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయండి, +x - x క్యాన్సిల్ అయిపోతే మనకు ఆన్సర్ ఎంత 90 వచ్చేస్తుంది. ఇది నోట్ల సంఖ్య పరంగా. దీన్ని మనం ఇప్పుడు అమౌంట్ రూపంలో కన్వర్ట్ చేసాం అనుకోండి, నా దగ్గర 5 రూపీస్ నోట్స్ 5 ఉన్నాయి అనుకోండి, 5 రూపీస్ నోట్స్ 5 ఉంటే అమౌంట్ ఎంత 5 5s 25. 10 రూపీస్ నోట్స్ నా దగ్గర 4 ఉన్నాయి అనుకోండి, 10 4s 40 రూపీస్. అంటే రెండు ఏం చేయాలి, మల్టిప్లై చేస్తే నోట్ల సంఖ్య ఇంటూ 5, నోట్ల సంఖ్య ఇంటూ 10 మల్టిప్లై చేస్తే అది దేంట్లో కన్వర్ట్ అవుతుంది అంటే అమౌంట్ రూపంలోకి కన్వర్ట్ అవుతుంది. సో 5 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి x, ప్లస్ 10 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి 90 - x. ఇది అమౌంట్ రూపంలో కన్వర్ట్ అయింది. మరి మొత్తం అమౌంట్ ఎంత ఉంది 500. సింప్లిఫై చేస్తే 5x ప్లస్ 900 మైనస్ 10x is equal to 500. 5x minus 10x, that is minus 5x is equal to plus 900 is the minus 900. 500 minus 900, that is minus 400. 5 1s 5 8 is అప్పుడు x is equal to ఎంత వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ 80. మైనస్ మైనస్ క్యాన్సల్.
80 వస్తుంది. కానీ ఇప్పుడు మనకి ఏం కావాలి? 10 రూపాయల నోట్ల సంఖ్య ఎంత? 10 రూపాయల నోట్ల సంఖ్య ఎంత? నోట్ల సంఖ్య ఎంత? ఇక్కడ 90 మైనస్ ఎక్స్, బట్ ఎక్స్ ఎంత? 80. 90 మైనస్ 80 ఎంత? 10. ఇన్ కేసు 5 రూపీస్ నోట్లు ఎన్ని అడిగాడు అనుకోండి, ఎక్స్, బట్ ఎక్స్ ఎంత? 80. కాబట్టి 5 రూపాయల నోట్ల సంఖ్య 80 ఉంటాయి, 10 రూపాయల నోట్ల సంఖ్య 90 మైనస్ 8 దట్ ఈస్ 10 ఉంటాయి. ఒక పరీక్షలో 180 బహుళైచ్ఛిక ప్రశ్నలు కలవు. మరి ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు, సమాధానము వ్రాయని మరియు తప్పుగా సమాధానము వ్రాసిన దానికి 1 మార్కు తగ్గించబడును. మరి ఒక అభ్యర్థికి ఆ పరీక్షలో 450 మార్కులు వచ్చిన ఆ అభ్యర్థి ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు వ్రాసినాడు? సో ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు అంటే మొత్తం ఎన్ని క్వశ్చన్స్ అంటే ఇక్కడ 180 క్వశ్చన్స్. సో మొత్తం 180 క్వశ్చన్స్ లలో ఏదైతే తప్పు చేస్తాడో లేదా అటెంప్ట్ చేయడో దానికి 1 మార్కు తగ్గిస్తున్నాడు. ఏదైతే కరెక్ట్ చేస్తాడో దానికి 4 మార్కులు. అంటే కరెక్ట్ చేసినటువంటి మార్కులకు, కరెక్ట్ చేసినప్పుడు ఎన్నైతే మార్కులు వస్తాయో ఆ మార్కుల నుంచి తప్పు చేసినా లేదా వ్రాయిన్ వాటిని ఏం చేయాలి? తీసివేయాలి. సో లెస్ మార్క్స్ చేస్తున్నాడు కాబట్టి వచ్చిన మార్కులోంచి కూడా సబ్ట్రాక్ట్ అవుతాయి. అలా చెయ్యగా మొత్తం ఎన్ని మార్కులు సాధించాడు అంట? 450 మార్కులు సాధించాడు. ఇక్కడ మొత్తం 180 క్వశ్చన్స్ లలో ఎన్ని కరెక్ట్ చేశాడో తెలియదు, ఎన్ని రాంగ్ చేశాడో తెలియదు. ఇక్కడ సరైనవి ఎన్ని చేశాడు అంటే ఎక్స్ చేశాడు. ఎక్స్ ప్రశ్నలు సరైనవి చేశాడు అనుకుంటే వ్రాయని లేదా తప్పు చేసినవి, వ్రాయని మరియు తప్పు చేసినవి ఎన్ని అవుతాయంటే మొత్తం ఎన్ని క్వశ్చన్స్? 180 క్వశ్చన్స్. మరి 180 క్వశ్చన్స్ లలో కరెక్ట్ చేసినవి ఎన్నో తెలిస్తే చాలు, మనం రాంగ్ చేసినవి ఎన్నో చెప్పేయచ్చు. అంటే మొత్తంలో నుంచి కరెక్ట్ చేసినవి ఎన్నో మనం తీసేసామనుకోండి, మిగతావి ఏమవుతాయి? రాంగ్ చేసిన క్వశ్చన్స్ అవుతాయి. మరి ఎన్ని తప్పు చేశాడు మరియు వ్రాయిన్ క్వశ్చన్స్ ఎన్ని అంటే మొత్తం ప్రశ్నల్లో నుంచి సరైనవి మనం ఏం చేయాలి? తీసివేయాలి. సో 180 మైనస్ ఎక్స్. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయండి, మొత్తం ఎన్ని ప్రశ్నలు వస్తాయంటే 180 ప్రశ్నలు వచ్చేస్తాయి. నెక్స్ట్ కండిషన్ ఏంటి? మొత్తం ఎన్ని మార్కులు? 450 మార్కులు. మరి ఈ 450 మార్కుల యొక్క కండిషన్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇప్పుడు సరైన సమాధానానికి ఎన్ని మార్కులు? 4 మార్కులు. ఎన్ని సరైన సమాధానం చేశాడు? ఎక్స్ చేశాడు. ఒక్కొక్క దానికి ఎన్ని మార్కులు? 4 మార్కులు. నెక్స్ట్ వచ్చిన స్కోర్ నుంచి తప్పు చేసినా లేదా వ్రాయిని తీసేయాలి కదా, సో తీసేయాలి కాబట్టి మైనస్. మరి ప్రతి తప్పు చేసినా లేదా వ్రాయిన దానికి ప్రతి దానికి ఎన్ని మార్కులు ఇచ్చాడు? 1 మార్క్ ఇచ్చాడు. అలాంటివి ఎన్ని ప్రశ్నలు? 180 మైనస్ ఎక్స్. సో కరెక్ట్ చేసిన దానికి 4 మార్క్స్, వ్రాయని లేదా తప్పు చేసిన దానికి 1 మార్క్. సో కరెక్ట్ చేసినవి ఎక్స్ అయితే వ్రాయనివి లేదా తప్పు చేసినవి 180 మైనస్ ఎక్స్. ఇక్కడ మైనస్ ఎందుకు ఇచ్చాను? 4x అంటే తను చేసినటువంటి స్కోరు. ఆల్రెడీ చేసిన స్కోర్ లోంచి తప్పు చేస్తే మైనస్ తగ్గించబడను అని ఇచ్చాడు కాబట్టి వాటిని ఏం చేయాలి? మైనస్ చేయాలి. అలా చేయగా తను చేసినటువంటి మొత్తం స్కోర్ ఎంత అంటే 450 మార్కులు. సో సింప్లిఫై చేస్తున్నా. 450 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఎక్స్. 4x మైనస్ 180 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్. సో ఈ మైనస్ 180 వస్తే ఏమవుతుంది? ప్లస్ 180 అవుతుంది. సో 180 యాడ్ చేస్తున్నా. 0 3 630 ఈజ్ ఈక్వల్ టు 4x ప్లస్ ఎక్స్ 5x. సో క్యాన్సిలేషన్ చేస్తే 5 1s are 5, 5 2s are 10, 5 6 are. అప్పుడు x ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది ఫ్రెండ్స్? ఇక్కడ 126. సో ఇక్కడ సరైనవి x దట్ ఈస్ 126. వ్రాయని మరియు తప్పు చేసినవన్నీ 180 మైనస్ 126. బట్ క్వశ్చన్ ఏమడిగాడు? సరైన సమాధానాలు ఎన్ని వ్రాసాడని ఇచ్చాడు. మరి సరైనటువంటి వ్రాసినటువంటి సమాధానాలు x అనుకున్నాం కాబట్టి ఆన్సర్ ఎంత ఫ్రెండ్స్? ఇక్కడ 126. అబ్జర్వ్ చేస్తే ఒక వ్యక్తి పెన్నులు పెన్సిళ్లు కొనడానికి మొత్తం ఎంత ఖర్చు చేశాడు అంటే 564 రూపాయలు ఖర్చు చేశాడు. మరి ఒక్కొక్క పెన్ను ఖరీదు 7 రూపాయలు, పెన్సిల్ ఖరీదు 3 రూపాయలు. మరి మొత్తము పెన్నులు పెన్సిళ్లు మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే 108 ఉన్నాయి. అయితే ఎన్ని పెన్సిల్ కొన్నాడు, ఎన్ని పెన్నులు కొన్నాడు? సో క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగవచ్చు. సో మొత్తం ఎన్ని ఉన్నాయి? పెన్నులు పెన్సిళ్లు మొత్తము కలిపి 106 ఉన్నాయి. బట్ పెన్నులు ఎన్ని ఉన్నాయో తెలియదు, పెన్సిల్ ఎన్ని ఉన్నాయో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ పెన్నులు ఎక్స్ ఉన్నాయి అనుకున్నాము అనుకోండి. పెన్నులు ఎక్స్ ఉన్నాయి అనుకుంటే పెన్సిల్ ఎన్ని ఉంటాయి?
మొత్తము 108, మరి మొత్తంలో నుంచి పెన్నులు తీసేసామనుకోండి పెన్సిల్ వచ్చేస్తుంది. అప్పుడు మొత్తము 108 లో నుంచి మనం పెన్నుల సంఖ్యను తీసివేస్తే మనకు పెన్సిల్ సంఖ్య అనేది వచ్చేస్తుంది. అప్పుడు పెన్నుల సంఖ్యను x అనుకుంటే పెన్సిల్ సంఖ్య ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ 108 మైనస్ x. ఇప్పుడు మొత్తము కొనగా తనకు ఎంత ఖర్చు వచ్చింది, 564 రూపాయలు ఖర్చు వచ్చింది. నేను ఖర్చును బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తున్నా 564 రూపాయలు. మరి పెన్నులు ఎన్ని కొన్నాడు, x కొన్నాడు. ఒక్కొక్క పెన్ను ఖరీదు ఎంత, 7 రూపాయలు. ఇక్కడ చూడండి, పెన్నులు x కొన్నాడు, నేను 5 పెన్నులు కొన్నా. ఒక్కొక్క పెన్ను 10 రూపాయలు అనుకోండి, మొత్తం ఎంత ఖర్చు, 15 50 రూపాయలు. అంటే రెండేం చేయాలి, మల్టిప్లై చేయాలి. సో నేను పెన్నులు కొన్నదేమో x, ఒక్కొక్క పెన్ను ఖరీదు ఎంత, 7 రూపాయలు ఇంటూ 7 ప్లస్, ఎందుకంటే మొత్తం అమౌంట్ కాబట్టి ఇది. నెక్స్ట్ పెన్సిల్ ఎన్ని కొన్నా, 108 మైనస్ x. బట్ ఒక్కొక్క పెన్సిల్ ఖరీదు ఎంత, 3 రూపీస్. సో ఈ రెంటి యొక్క మొత్తం ఖర్చు ఎంత అంటే 564 రూపాయలు. సో సింప్లిఫై చేస్తున్నా, 564 is equal to 7 into x, 7x plus 108 into 3, 3 8s are 24, 3 1s are 3 minus 3 into x, 3x. సో ఈ 324 ఈ సైడ్ వస్తే మైనస్ అవుతుంది. 564 నుంచి 324 సబ్ట్రాక్ట్ చేస్తున్నా, ఎంత వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ 240. సో 240 is equal to 7x minus 3x, that is 4x. Here 4 1s are 4 6 24, 0. దీన్ని బేస్ చేసుకొని x is equal to ఎంత, 20. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు, ఎన్ని పెన్సిల్లు కొన్నాడు, సో ఎన్ని పెన్నులు కొన్నాడు. సో క్వశ్చన్ ఏదైనా అడగచ్చు. సో దీన్ని బేస్ చేసుకొని ఎన్ని పెన్సిల్లు కొన్నాడు, పెన్సిల్ సంఖ్య ఎంత ఉందో చూడండి ఒక్కసారి. పెన్సిల్ సంఖ్య ఎంత, 108 మైనస్ x, బట్ x ఎంత, 60. సో 108 మైనస్ 60 ఎంత, 48. సో మొత్తం ఎన్ని పెన్సిల్ కొన్నాడు అంటే 48 పెన్సిల్స్ కొన్నాడు. ఇన్ కేస్ ఎన్ని పెన్నులు కొన్నాడు అని అడిగాడు అనుకోండి, పెన్నులు ఎంత, x ఎంత, 60. అంటే 60 పెన్నులు కొన్నాడు, 48 పెన్సిల్లు కొన్నాడు. సో దీన్ని మనము ఆప్షన్స్ ద్వారా చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ 48 పెన్సిల్ కొన్నాడు అనుకుంటే 108 లో నుంచి మనం పెన్సిల్ సంఖ్య తీసేసామనుకోండి, పెన్నుల సంఖ్య వచ్చేస్తుంది. పెన్నుకు 7 మల్టిప్లై చేయండి, పెన్సిల్ కి 3 మల్టిప్లై చేయండి. వచ్చే రిజల్ట్ దేనికి ఈక్వల్ కావాలి, దేనికి ఈక్వల్ కావాలి, 564 రూపీస్ కి సమానం కావాలి. వస్తే కరెక్ట్, లేకపోతే గోస్ టు సెకండ్ ఆప్షన్. ఓకేనా, ఆప్షన్స్ ద్వారా కూడా క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్ గా వస్తాయి. ఆప్షన్స్ ద్వారా కూడా మనం ఆన్సర్ ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పాఠశాలలోని వాలీబాల్ కోర్ట్ యొక్క చుట్టుకొలత 177 సెంటీమీటర్స్. దీని యొక్క పొడవు వెడల్పుకు రెట్టింపు అయిన వాలీబాల్ కోర్ట్ యొక్క పొడవు ఎంత ఉంటుంది, లేదా వెడల్పు ఎంత ఉంటుంది. సో పొడవు వెడల్పు బేస్ చేసుకుని ఇచ్చాడు కాబట్టి ఏ కాన్సెప్ట్ ఇది, దీర్ఘ చతురస్రము. మరి దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏంటి, 2 + b. చుట్టుకొలత ఇచ్చాడు, మరి చుట్టుకొలత ఫార్ములా 2 + b, పొడవు ప్లస్ వెడల్పు. మరి పొడవు ఎంత వెడల్పు ఎంత అనేది ఒక కండిషన్ బేస్ చేసుకొని ఇచ్చాడు. మరి ఆ కండిషన్ ఏంటి, పొడవు వెడల్పుకు రెట్టింపు. అంటే వెడల్పు ఎంతైతే ఉంటుందో దానికి రెట్టింపు పొడవు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెడల్పు x అనుకున్నాను అనుకోండి, వెడల్పు ఎంతైతే ఉంటుందో దానికి రెట్టింపు పొడవు ఉంటుంది. కాబట్టి వెడల్పు x అయితే పొడవు ఏమవుతుంది, 2x అవుతుంది. సో ఇప్పుడు చుట్టుకొలత ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్, ఇక్కడ 177 is equal to 2 L ఎంత, పొడవు 2x, వెడల్పు x. సో 177 is equal to 2x plus x, that is 3x. 3 1s are 3, 3 6s are 3 5s are 15, 2 ఉంటుంది, 9s are. సో మనకి ఎంత వస్తుంది, x is equal to ఇది బై వచ్చేస్తే 59/2, 2 2s are 4, 2 9s are 18.5, that is x is equal to ఎంత, 29.5. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడు, పొడవు వెడల్పులు ఎంత. సో వెడల్పు ఎంత, x, that is 29.5, వెడల్పు 29.5. నెక్స్ట్ పొడవు ఎంత, 2x. సో 2x అనేది డబలే కదా, ఎంత వస్తుంది, 59 యూనిట్స్ అడుగులు కాబట్టి. సో పొడవు వచ్చేసరికి 59 అడుగులు ఉంటుంది, వెడల్పు వచ్చేసరికి 29.5 అడుగులు. ఒక మనిషి కాలినడకన 10 కిలోమీటర్లు ప్రయాణించిన అనంతరము కొంత దూరము రైలులో, మరికొంత దూరము బస్సులో ప్రయాణించాడు. అంటే మొత్తం ఇక్కడ 3 మార్గాల ద్వారా ప్రయాణించాడు. ఒకటి కాలినడక, రెండవది రైలు, మూడవది బస్సులో ప్రయాణించాడు. కాలినడక 10 కిలోమీటర్స్ అని క్లియర్ గా ఇచ్చాడు. బట్ ఇక్కడ బస్సు రైలు బేస్ చేసుకుని ఒక కండిషన్ ఇచ్చాడు. ఏంటి అంటే బస్సులో ప్రయాణించిన దూరము రైలులో ప్రయాణించిన దూరము నాకు రెట్టింపు. అంటే అర్థం ఏంటి,
రైలులో ఎంతైతే ప్రయాణించాడో దానికి రెట్టింపు దేంట్లో ప్రయాణించాడు అంటే బస్సులో ప్రయాణించాడు. అంటే రైలులో ప్రయాణించిన దానికి రెట్టింపు బస్సులో. ఫర్ ఎగ్జాంపుల్ రైలులో x కిలోమీటర్స్ ప్రయాణించాడు అనుకోండి, రైలులో x కిలోమీటర్స్ ప్రయాణించుంటే బస్సులో ఎంత ప్రయాణించుంటాడు, రైలుకు రెట్టింపు ప్రయాణించాడు అంటే ఎంత 2x కిలోమీటర్స్. ఆల్రెడీ నడక ద్వారా ఎంత 10 కిలోమీటర్స్. ఇలా మొత్తం ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు, అతని మొత్తం ప్రయాణం ఎంత 70 కిలోమీటర్స్. అంటే రైలులో ప్రయాణించినది, బస్సులో ప్రయాణించినాడు, నడక ద్వారా మొత్తము ప్రయాణం ఎంత అంటే 70 కిలోమీటర్స్. సో మొత్తం యాడ్ చేస్తున్నా, x ప్లస్ 2x 3x ప్లస్ నడక ద్వారా ఎంత 10, దట్ ఈస్ ఈక్వల్ ఎంత ఫ్రెండ్స్ ఇక్కడ 70 కిలోమీటర్స్. సింపుల్ స్టెప్. అప్పుడు 3x ఇస్ ఈక్వల్ టు ఈ ప్లస్ ఇట్ వస్తే ఎంత మైనస్ అవుతుంది, 70 మైనస్ 10 దట్ ఈస్ 60. హియర్ 10 1s 3 1s 3 20s. x ఇస్ ఈక్వల్ ఎంత 20. బట్ x అంటే ఏంటి, రైలు ద్వారా ప్రయాణించింది. సో క్వశ్చన్ ఏం అడిగాడు, రైలు ద్వారా ప్రయాణించినటువంటి దూరం ఎంత x, దట్ ఈస్ ఈక్వల్ ఎంత 20 కిలోమీటర్స్. రైలు ద్వారా 20 కిలోమీటర్స్. అదే బస్సు ద్వారా ఎంత అడిగింటే 2x, బట్ x ఎంత 20, 22s 40 కిలోమీటర్స్. అంటే ఇక్కడ బస్సు ద్వారా 40 కిలోమీటర్స్ ప్రయాణించాడు, రైలు ద్వారా 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు, నడక ద్వారా 10 కిలోమీటర్స్. మొత్తం ఎన్ని కిలోమీటర్స్ అంటే 70 కిలోమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, 3 వరుస 7 యొక్క గుణకాల మొత్తము 777 అయినా ఆ 3 గుణకాలు లేదా 3 గుణకాలలో కానిది గుర్తించండి. సో క్వశ్చన్ ఏ విధంగా అయినా ఉండవచ్చు. అసలు గుణకాలు మల్టిపుల్స్ ఏంటి, 7 యొక్క మల్టిపుల్స్ చెప్పండి. 7 2s 14, 7 3s 21, 7 4s 28 ఇలా ఈవెంట్ చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ వరుస అని ఇచ్చాడు. వరుస అంటే కంటిన్యూషన్, ఇలా తీసుకోవాలి వరుస అంటే. ఇప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే వరుస ఒక్కసారి తీసుకోండి. ఫస్ట్ 7 అనుకున్నాం అనుకో, 7 ప్లస్ 7 14, 14 ప్లస్ 7 21. లేదా ఈ 3 వరుస తీసుకున్నాం అనుకో, 14 ప్లస్ 7 27, 21, 21 ప్లస్ 7 28. అంటే ఏంటి, వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలి, 7 ఉండాలి. సో ఆ 3 గుణకాలు, ఫస్ట్ 3 గుణకాలు నేను x, 7 యొక్క మల్టిపుల్స్ కాబట్టి ఇంకోటి ఏమవుతుంది x ప్లస్ 7, ఇంకోటి ఏమవుతుంది x ప్లస్ దీనికి 7 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 14. అంటే ఆ 3 గుణకాలను ఏమనుకుంటున్నాను అంటే x ప్లస్ 7, x ప్లస్ 14. ఫర్ ఎగ్జాంపుల్ 7 తీసుకున్నాం అనుకో, 7 ప్లస్ 7 14, 7 ప్లస్ 14 21 సరిపోయింది. అప్పుడు ఈ 3 7 యొక్క గుణిజాలు అవుతాయి. వీటి యొక్క మొత్తం ఎంత ఇచ్చాడు 777. సో మొత్తం చేస్తున్నా, x ప్లస్ x ప్లస్ x 3x ప్లస్ 7 ప్లస్ 14 21 ఇస్ ఈక్వల్ టు 777. అప్పుడు 3x ఇస్ ఈక్వల్ టు ఈ ప్లస్ ఇట్ వస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది, దట్ ఈస్ 756. 3 1s 3 2s 6, 3 5s 3 2s. అప్పుడు x ఇస్ ఈక్వల్ ఎంత ఫ్రెండ్స్ ఇక్కడ 252. x ఇస్ ఈక్వల్ ఎంత 252. అప్పుడు ఆ మూడు గుణిజాలు ఏమవుతాయి, ఒకటి x 252, రెండవది x ప్లస్ 7 257 9 అవుతుంది, x ప్లస్ 14 దీన్ని 14 యాడ్ చేసాం అనుకోండి, ఇంకోటి ఏమవుతుంది 266. అంటే 252 ప్లస్ 7 259 ప్లస్ 7 266. ఈ 3 మనకి ఏమవుతాయంటే ఆ 7 యొక్క వరుస 3 గుణిజాలు. వీటిని సమ్ చేయండి, మీకు ఖచ్చితంగా ఆన్సర్ ఎంత వస్తుందంటే 777. బట్ ఎగ్జామ్ లో ఆ 3 గుణకాలలో కానిది గుర్తించండి అంటాడు. సో ఆప్షన్స్ లో ఈ 3తో పాటు ఇంకోటి కొత్తగా ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. వినయ్ ఒక పిజ్జా కొని దాని 3 ముక్కలు చేశాడు. మరి వీటి బరువులు తూయగా మొదటిది రెండవ దానికంటే 7 గ్రాములు తక్కువగాను, మూడవ దానికంటే 4 గ్రాములు ఎక్కువగాను ఉంది. మరి పిజ్జా యొక్క మొత్తము బరువు 300 గ్రాములు అయినా ప్రతి ముక్క యొక్క బరువు ఎంత అని అడిగాడు. ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మొత్తము ఎన్ని భాగాలుగా విభజించాడు, 3 భాగాలుగా విభజించాడు. మరి ఆ 3 భాగాలుగా విభజించగా ఒక్కొక్క దాని బరువు ఎలా ఉన్నాయో చూడండి. మొదటిది రెండవ దానికంటే 7 గ్రాములు తక్కువ, అంటే ఇక్కడ రెండవది ఎంతైతే ఉంటుందో దానికన్నా 7 గ్రాములు తక్కువ ఉంది మొదటిది. నెక్స్ట్ మూడవది ఎంతైతే ఉందో దానికన్నా 4 గ్రాములు ఎక్కువ ఉంది, సేమ్ మళ్ళా మొదటిదే. అంటే ఈ మొదటి దాన్ని బేస్ చేసుకొని రెండవ కండిషన్ ఇచ్చాడు, మూడవ కండిషన్ ఇచ్చాడు. కాబట్టి ఈ మొదటి దాని యొక్క బరువు నేను ఏమనుకుంటున్నాను అంటే x గ్రామ్స్ అనుకుంటున్నా. ఇప్పుడు కండిషన్ కొంచెం జాగ్రత్తగా చూడండి. రెండవ దానికంటే 7 గ్రాములు తక్కువ ఉంది, అంటే ఇక్కడ చూడండి రెండవది ఎంతైతే ఉందో దీనికన్నా 7 గ్రాములు తక్కువ ఉందంటే రెండవది ఎక్కువ ఉన్నట్టే కదా, రెండవది ఎక్కువ ఉన్నట్టే. కాబట్టి ఇదేమవుతుంది x ప్లస్ 7.
ఇప్పుడు దీనికన్నా ఇది 7 గ్రాములు తక్కువ ఉందా? ఇది ఫర్ ఎగ్జాంపుల్ 27 అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 20 అనుకోండి, x ప్లస్ 7 20 అయితే x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 13 అవుతుంది. అంటే దీనికన్నా 7 గ్రాములు తక్కువ ఉన్నట్టే. నెక్స్ట్ మూడవ దానికంటే 4 గ్రాములు ఎక్కువ ఉంది. అంటే ఎక్కువ ఉంది అంటే మనం రివర్స్ వస్తే తక్కువ అంటే అర్థం ఏంటి? ఇది x-4 అవుతుంది. ఇది x-4 అయినప్పుడు దీనికన్నా ఇది 4 గ్రామ్స్ ఎక్కువ ఉంది, దీనికన్నా ఇది 7 గ్రాములు తక్కువ ఉంది. సో కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి మూడు ముక్కలు ఏ విధంగా ఉన్నాయంటే 5 గ్రామ్స్ x గ్రామ్స్, x ప్లస్ 7 గ్రామ్స్, x-4 గ్రామ్స్. ఈ మొత్తం బరువు ఎంత? 300 గ్రామ్స్. సో మొత్తం యాడ్ చేస్తే x ప్లస్ x 3x ప్లస్ 7 మైనస్ 3 ప్లస్ 3 దట్ ఈస్ ఈక్వల్ టు ఎన్ని గ్రామ్స్ ఫ్రెండ్స్? ఇక్కడ 300 గ్రామ్స్. అప్పుడు 3x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఇది వస్తే మైనస్ అవుతుంది, దట్ ఈస్ 297. 3 1s 3 8s 3 9s 27, అగైన్ 3 9s 27. x ఈజ్ ఈక్వల్ ఎంత? 99. సో ఇప్పుడు ఆ మూడు ముక్కలు ఏ విధంగా ఉన్నాయంటే x ఒకటి 99 గ్రామ్స్, రెండవది x ప్లస్ 7 దట్ ఈస్ 106 గ్రామ్స్, నెక్స్ట్ x-4 దట్ ఈస్ 95 గ్రామ్స్. మొత్తం ఎన్ని గ్రామ్స్ అంటే 900 గ్రాములలో ఆ మూడు ముక్కల యొక్క బరువులు ఏ విధంగా ఉన్నాయంటే 99 గ్రామ్స్, 106 గ్రామ్స్, 95 గ్రామ్స్. ఈ కండిషన్ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ రెండు క్వశ్చన్స్ ఉన్నాయి, 1 2. ఒక పుస్తకం తెరిచి ఉంది, తెరిచినప్పుడు మనకి 2 పేజీలు కనిపిస్తాయి. ఈ పక్క ఒక పేజీ కనిపిస్తుంది, ఈ పక్క ఒక పేజీ కనిపిస్తుంది. ఆ 2 పేజీల యొక్క మొత్తం ఎంత అంటే 373 అయితే ఆ పేజీలు ఏంటంటే అడిగాడు. సింపుల్ క్వశ్చన్. 372 2 పేజీలు కాబట్టి బై 2 చేయండి. 2 1s 2, 2 8s 16, 2 6 12 సంథింగ్ పాయింట్. అంటే ఒక సైడ్ 186 ఉంటే ఇంకో సైడ్ ఏముంటుంది 187 ఉంటుంది. రెండు యాడ్ చేయండి, ఖచ్చితంగా 373 వచ్చేస్తుంది. అంటే మనం ఓపెన్ చేసినప్పుడు అక్కడ పేజీలు ఏంటంటే అంటే 186 ఒకటి, 187 ఒకటి. నెక్స్ట్ రెండు వరుస బేసి సంఖ్యలు మొత్తం 56. అంటే 56 బేసి సంఖ్యలు. సో బేసి సంఖ్యల మధ్య డిఫరెన్స్ ఎంత? 2 కాబట్టి బై 2 చేస్తున్నా. 2 2s 4, 2 8s 28 కి ముందుండే బేస్ సంఖ్య ఎంత? 27. 28 తర్వాత ఉండే బేస్ సంఖ్య ఎంత? 29. సో ఆ రెండు బేస్ సంఖ్యలు ఏమవుతాయంటే 27 29. ఇప్పుడు ఆ మొత్తం చేయండి. 27 29 ఎంత? 56 సరిపోయింది. కాబట్టి ఆ రెండు బేస్ సంఖ్యలు ఎంత? 27 ఒకటి 29.